హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ చూసి ఏమనిపించింది మీకు? నాకు సార్ హోస్టింగ్ ఎలా అనిపించింది? నాకు సార్ హోస్టింగ్ ఈసారి చాలా బాగా చేశారు అనిపించింది వెన్ కంపేర్ టు ఫస్ట్ వీక్ అండ్ సెకండ్ వీక్. అండ్ అబ్బాయి పాపం గజగజగా వణుకుపోయాడు అనేసి అనిపించింది. నాకు సార్ మాట్లాడుతుంటే ఆ వీడియో వేసి చూపిస్తుంటే, నాకు సార్ రెడ్ కార్డ్ చూపించి గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అనేసి అన్నప్పుడు పాపం చాలా భయపడ్డాడు. పాపం అనిపిస్తుంది ఒక పక్కన, కానీ తను అలా మాట్లాడిన మాటలు, తను బిహేవ్ చేసిన తీరు, అవన్నీ తన మిస్టేక్సే కంప్లీట్లీ. అంటే బౌండరీస్ దాటి మాట్లాడాడు, లిమిట్స్ దాటి మాట్లాడాడు అనేసి అనిపించింది. అందుకనే రెడ్ కార్డ్ చూసి హౌస్ నుంచి గెట్అవుట్ అనేసి అన్నారు. ఆ టైంలో హౌస్ మేట్స్ అందరూ నుంచొని స్టాండ్ తీసుకోవడం చాలా బాగా అనిపించింది. అంటే యాక్చువల్లీ ఉంటే కాంపిటీషన్ అవుతాడు, వెళ్ళిపోతే ఓకే అని సైలెంట్ గా కూర్చోకుండా అందరూ లేచి ఇంట్లో ఉండాలి సార్, తను మిస్టేక్స్ నుంచి తను రియలైజ్ అవ్వి తను బాగా ఆడతాడు అని సోనియా, నిఖిల్, ఫస్ట్ యష్మి వీళ్ళందరూ మాట్లాడిన తీరు బాగా అనిపించింది. అలాగే కొన్ని నాకు సార్ కొన్ని కంటెస్టెంట్స్ చేసిన మిస్టేక్స్ ని రైజ్ చేయలేదు అనేసి అనిపించింది. ఎప్పుడంటే విష్ణుప్రియకి ప్రేరణకి గొడవ జరుగుతుంది కదా, అఫ్ కోర్స్ ప్రేరణ క్యారెక్టర్లెస్ అన్నమాట, తర్వాత విష్ణుప్రియ పతివ్రత అన్నమాట. వీటి గురించి అయితే మాట్లాడి ఇక నుంచి ఇలాంటి మాటలు మాట్లాడొద్దు, మీ అభిమానులకి నచ్చట్లేదు, వాళ్ళు తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పారు. అది వరకు ఓకే, కానీ దానికి ముందు విష్ణుప్రియ గట్టిగా పట్టుకుని హ్యాండ్ గిల్లుతుంది. దాని గురించి మాట్లాడేది తను చెప్తూనే ఉంటది. అంటే సార్ వీడియో చూపించినా కూడా మీకు వేరే కెమెరా యాంగిల్లో చూస్తుంటే తనకు కనిపించేది, నన్ను లిటరల్లీ పట్టుకొని చేయి మీద గిల్లేసింది. అలాగే తను చీతు అని అంటది. ఆ వర్డ్స్ గురించి కూడా మైండ్ యువర్ వర్డ్స్ అని విష్ణుప్రియ అని ఉంటే బాగుండేది అనిపించింది. అది వదిలేశారు అనేసి అనిపించింది. తర్వాత ప్రేరణకి విష్ణుప్రియకి జరిగిన దోశలో ఆ గొడవలు మాత్రం పాపం మణికంఠ బలైపోయాడు అనేసి అనిపించింది. అనవసరంగా మధ్యలో ఉండి నలిగిపోయాడు అనేసి అనిపించింది మణికంఠ. అది మాత్రం ఆ టైంలో చాలా ఎక్కువ మణికంఠని టార్గెట్ చేసి మాట్లాడినట్టు అనిపించింది. విష్ణుప్రియది కూడా తప్పుంది, తను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుంది. తను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు ఏంటంటే విష్ణుప్రియని కూడా మాట్లాడాల్సింది, నీది కూడా తప్పు ఉంది, నువ్వు ఎందుకు అంత ఎగ్జాసరేట్ చేసి చూపించావు ఆ రోజు ఆ సిచ్యువేషన్ ని, జైల్లో ఖైదీలకి వేసినట్టు. అలా ఎక్కువసేపు విష్ణుప్రియని అనకుండా మణికంఠనే అన్నారు. ఎందుకు మణికంఠనే అనాల్సి వచ్చిందంటే మణికంఠ కూడా యాక్సెప్ట్ చేయకుండా లాగుతూ ఉంటున్నాడు కాబట్టి ఇంకా పాయింట్ టు పాయింట్ ఎక్కువైంది అనమాట. ఆయన కూడా ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో కొంచెం సైలెంట్ గా ఉంటే ఓకే సార్ ఇది నా మిస్టేక్ సార్ అని ఉంటే బాగుండేది. ఆయన కూడా ఆ పాయింట్ ని స్ట్రెచ్ చేయడం వల్ల, నాకు సార్ ఇంకో మాట అనడం వల్ల అది కొంచెం ఎక్కువసేపు మణికంఠ క్లాస్ బీకినట్టు అనిపించింది. ఆ తర్వాత మణికంఠ కూడా హగ్స్ విషయంలో క్లారిటీ ఇచ్చారు, ఇక నుంచి ఆయన అవి తగ్గించుకోవాలి, అప్పుడు ఆయన ఆట కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే ఆయన బేసికలీ గేమ్ చాలా ఆడుతున్నాడు, ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బాగున్నాయి, అంత పక్కపలిచిన పర్సనాలిటీతో కూడా ఆ ఎగ్ టాస్క్ లో చాలా బాగా ఆడాడు. మన నిఖిల్ వచ్చేసి నెట్టేసినప్పుడు భయంకరంగా దెబ్బ తగులుతుంది, పృథ్వీ కూడా చేతితో ఇట్లా నొక్కి పెట్టి ఆపేశాడు ఒకసారి టాస్క్ లో, అయినా సరే వెనకడుగు వేయకుండా ఆడుతున్నాడు. బట్ అట్లాంటప్పుడు ఏంటంటే ఈ పాజిటివ్ ఎంత ఉన్నప్పుడు నెగిటివ్ కొంచెం అదే కనిపిస్తుంది అనమాట. సో నాకు సార్ చెప్పినట్టు అవి తగ్గించుకుంటే ఆయన గేమ్ ఇంకా 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 ఇంప్రూవ్ అవుతుంది అనేసి అనిపించింది. ఇంకా ఎవరు ఆదిత్య ఓం గారు కూడా చెప్పారు మీరు ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి అనేసి. సరే పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుందాము. అలాగే ఎపిసోడ్ లోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అవే మాత్రం పాపం అనిపించింది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే. స్టార్టింగ్ నాకు సార్ వచ్చేటప్పుడు ఏఎన్ఆర్ గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు సాంగ్స్ అన్ని మ్యాషప్ చేసి ప్లే చేశారు. తర్వాత ఏఎన్ఆర్ లివ్స్ అనేసి చెప్పారు. కొందరు మనతో శతాబ్దాలు దశాబ్దాలు ఉంటారు అనేసి ఆయన గురించి చెప్పారనమాట. ఏఎన్ఆర్ గారు ఆయన చేసిన సినిమాలు, పోషించిన పాత్రలు, సమాజానికి ఆయన చేసిన పనులు కలకాలం మనతోటే ఉంటాయి. నిజంగా ఆ పాత సినిమాలు చాలా బాగుంటాయిలేండి, నేను చూడలేదనుకోండి. తర్వాత ఆడియన్స్ తో మాట్లాడతారనమాట నాకు సార్. ఆడియన్స్ తో మాట్లాడినప్పుడు ఏంటంటే ఆడియన్స్ యష్మి గురించి చెప్తారు, బాగా అనిపించింది. యష్మిని ప్రైజ్ చేస్తారు, ఏమనంటే చాలా బ్యాలెన్స్ గా ఆడుతున్నారు సార్, ఎక్కడ అగ్రెసివ్ అవ్వాలో ఎక్కడ తగ్గాలో ఆమెకు తెలుసు, అలాగే ఏదైనా పాయింట్ ఉంటే బోల్డ్ గా చెప్తున్నారు, సైలెంట్ గా ఉండకుండా అని అన్నారు ఆడియన్స్ లో ఒక ఆయన. రూల్స్ బ్రేక్ చేయకుండా ఆడుతుంది సార్ అని చెప్తారు. తర్వాత నాకు సార్ ఫ్రైడే ఎపిసోడ్ చూపిస్తారనమాట. ఫ్రైడే ఎపిసోడ్ లో అబ్బాయి నిఖిల్ తో మాట్లాడతాడు. ఏంటంటే పృథ్వీ ఫిజికల్ గా ఆడుతున్నాడు కదా, పృథ్వీ ఫిజికల్ గా ఆడుతున్నప్పుడు సోనియా వచ్చేసి చెప్పొచ్చు కదా, కొంచెం కంట్రోల్ చేయొచ్చు కదా, ఎందుకంటే సోనియాకి పృథ్వీ మీద కన్సర్న్ ఉంది కదా, ఫోటో టాస్క్ లో ఫిజికల్ వైలెన్స్ ఆడాడు, దెబ్బలు తగులుతాయి అని చెప్పారు కదా, అలాగే ఈ ఎగ్ టాస్క్ లో కూడా అతన్ని కంట్రోల్ చేస్తుంటే బాగుండేది అని చెప్తున్నాడు అనమాట.
అబ్బాయి నేను కూడా ఫీల్ అయ్యా, ఎందుకంటే టీమ్ సైడ్ ఉన్నప్పుడు ఒకలాగా, వేరే సైడ్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటున్నావు అన్నాను. అప్పుడు తను నా ఇంటెన్షన్ అది కాదు, సారీ రా అంది, నాకు అది నచ్చలేదు, అందుకే 2 days నుంచి నేను హాఫ్ గా ఉంటున్నాను, అదే నిఖిల్కి చెప్పాను, నీకు కూడా చెప్తున్నాను అనేసి చెప్పాడంట సోనియా తోటి. తర్వాత నిఖిల్, నువ్వు అసలు నా దగ్గరికి వచ్చి నువ్వు అసలు ట్రాన్స్పరెంట్ గా లేవంటుందిరా సోనియా. అలాగే పృథ్వీ విషయంలో కూడా ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు అనేసి అంటుంది. అంటే అందరూ అగ్రెసివ్ అవుతున్నావు అంటున్నారు కదా, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేవు అని అడుగుతుందిరా నన్ను అనేసి అంటే అవే చెప్తాడు, అరే ఎప్పుడు కూడా వాడి మీద ఒక్కటి నెగిటివ్ గా మాట్లాడినా ఎందుకు వాడిని టార్గెట్ చేస్తున్నావు అని అంటదిరా. వాడి మీద అంత కన్సర్న్ ఉంటే వాడు నెగిటివ్ పాయింట్స్ వాడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేయాలి, వాడిని కంట్రోల్ చేయాలి కదా అనేసి అవే చెప్తాడనమాట. నిజంగానే సోనియా పృథ్వీని ఒక్క మాట కూడా అనలేదు, కానీ ఎగ్ టాస్క్ లో కొన్నిసార్లు కంట్రోల్ చేసింది, కానీ ఆయన కంట్రోల్ అయ్యేవాడు కాదు. తర్వాత రేపు నాకు పెద్ద షూట్ అవుట్ ఉంటదిలే నాకు సార్ దగ్గర అంటున్నాడు. ఆయనకి అర్థమైపోయింది ఆయన ఫ్యూచర్. నీకే కాదులే మాకు కూడా ఉంటది, నాకు పృథ్వీకి కూడా ఉంటదిలే నిఖిల్ అంటాడు అనమాట. అంటే నేను డైరెక్ట్ గా బిగ్ బాస్ నే తిట్టాను కదరా, అందుకనే ఆయన పడిపోతుంది పాపం, భయం వేస్తుంది. తర్వాత అబ్బాయి ఆదిత్య గారితో మాట్లాడతాడు, ఏంటంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా మన పాయింట్ మనకి అనిపించింది అంటే ఎక్స్ప్రెస్ చేయాలి అని నా ఫీలింగ్. నాకు ఒకటి తప్పు అనిపిస్తే నచ్చదని నేను గట్టిగా మాట్లాడతాను, మేబీ అదే నెగిటివ్ అయినట్టుంది ఈ వీక్ అంటే. కరెక్టే, గుడ్ ఆర్ బ్యాడ్ నచ్చినప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేయాలి, కానీ ఎక్స్ప్రెస్ చేసే విధానం, మాట్లాడే విధానం ఒకటి ఉంటది, అంతేగాని ఇష్టం వచ్చినట్టు బిగ్ బాస్ ని మాటలు అనేసి ఈ రోజు ఆయన అన్న మాటలన్నీ అంటే మనకి లైవ్ లో మన ఎపిసోడ్ లో రాని కూడా చాలా మాటలు అన్నారు. ఆయన అన్న మాటలన్నీ కూడా ఈ రోజు ప్లే చేసి చూపించారు, ఎడిట్ చేసి. నాకు సార్ తల దించినోడు పైకి ఎత్తలేదు ఇంక ఈ రోజు అబ్బాయి అసలు ఆ వీడియో ప్లే అయినంత సేపు కూడా. ఆదిత్య గారు ఏమంటారంటే, గేమ్ ఓడిపోయినా ఓకే, కానీ హ్యుమానిటీ ప్రకారం ఇలా గెలిచాను, అది నాకు నచ్చింది. ఆయన అంటే వాళ్ళ క్లాన్ వాళ్ళు గేమ్ ఓడిపోయారు కదా, ఓడిపోయినా పర్లేదు కానీ బట్ హ్యుమానిటీగా అంటే ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరిని మాటలు అనకుండా, ఫిజికల్ గా హర్ట్ చేయకుండా, వోకల్ గా హర్ట్ చేయకుండా ఉన్నాను కదా, అది నాకు నచ్చింది అని చెప్తున్నారు అనమాట. అందుకే నేను మణిని కూడా తిట్టాను, మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు గట్టిగా సపోర్ట్ చేస్తారు, బట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు ఓపెన్ గా ర్యాష్ గా బిహేవ్ చేసిన వాళ్ళకే సపోర్ట్ వస్తుంది అని. అంటే ఓపెన్ గా ర్యాష్ గా బిహేవ్ చేసిన వాళ్ళకంటే పృథ్వీకి నిఖిల్కి ఎక్కువ సపోర్ట్ వస్తుంది, మణికి నీకు సపోర్ట్ రావట్లేదు అని ఆయన మాట్లాడుతున్నారు అనమాట, అనే సెన్స్ లో మాట్లాడుతున్నారు. ఇదే ప్రపంచం, ఇదే హ్యూమన్ సైకాలజీ, ఇదే లైఫ్ కూడా బయట కూడా ఇట్లానే ఉంటది. సపోర్ట్ ఎక్కువ ఎవరైతే ర్యాష్ గా మాట్లాడతారో, ఎవరైతే ఓపెన్ గా మాట్లాడతారో వాళ్ళకి సపోర్ట్ ఉంటుంది బయట కూడా అని చెప్తున్నారు అనమాట. మళ్ళీ తర్వాత పృథ్వీనలో ఒక వెపన్ లా వాడుతున్నారు, అది క్లియర్ గా తెలిసిపోతుంది. అయినా పాపం ఆయనకి బ్రెయిన్ తక్కువ ఉంది కాబట్టి ఆయనకి అర్థం కావట్లేదు, ఆయన చీఫ్ గా సెలెక్ట్ చేయలేదు, నామినేషన్స్ లో కూడా ఆయనకి ఎటువంటి సపోర్ట్ ఉండట్లేదు, అందరూ ఆ పాయింటే చెప్పి వాళ్ళ క్లాన్ మెంబర్స్ నామినేట్ చేస్తున్నారు, అలాగే అతన్ని కంట్రోల్ చేయట్లేదు గేమ్ లో అగ్రెసివ్ అయినప్పుడు, ఎందుకంటే వాళ్ళు వెపన్ లా వాడుకుంటున్నారు, తను ఉంటేనే గేమ్ విన్ అవుతారు కాబట్టి అతని కంట్రోల్ చేయట్లేదు, అదేమో ఆయనకి అర్థం కావట్లేదు పాపం అని ఆదిత్య గారు అంటారనమాట పృథ్వీ గురించి. ఆ తర్వాత మినిట్ మేడ్ పల్పి ఆరెంజ్ టాస్క్ ఒకటి కండక్ట్ చేస్తారు ఫ్రైడే రోజే. అందులో 2 teams గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ టీమ్ లో విష్ణుప్రియ, సోనియా, సీత, పృథ్వీ ఉంటారు. సెకండ్ టీమ్ లో ప్రేరణ, మణి, యష్మి, నైనిక. అంటే ఆ ఆరెంజెస్ తీసుకొచ్చి కట్ చేసి ఇది పిల్లబచ్చ టాస్క్ లా ఉందిలే, దాన్ని మళ్ళీ అక్కడ ఒక మిషన్ ఉంది జ్యూస్ తీయడానికి, ఆ మిషన్ తో జ్యూస్ తీసి అక్కడ ఒక బేకర్ పెడతారు, చెరొక బేకర్, ఆ బేకర్ లో పోయాలి, బజర్ అయ్యే టైంకి ఎవరు ఎక్కువగా పోస్తే వాళ్ళే విన్ అయినట్టు అనమాట. ఆబ్వియస్లీ మనీ సరిగా పిండలేకపోయాడు, అటు వచ్చేసి విష్ణుప్రియ కట్ చేసి తను స్పీడ్ గా చేస్తుంది పిండడం, అది సీత వెళ్ళిపోయాడు అనమాట, ఇటు ప్రేరణ వెళ్ళిపోయాడు. సో ఇతన్ని స్పీడ్ మనీ అంటే నన్ను కంగారు పెట్టకుండా, నాకు ప్రెజర్ ఇవ్వకండి, నాకు ప్రెజర్ ఇస్తే నేను చేయలేను, ఈ బంధుత్వాలు బాధ్యతలు వద్దు అంటాడు చూసారా, అలా మాట్లాడుతున్నాడు. ప్రెజర్ ఇస్తే నేను చేయలేను, నాకు ప్రెజర్ ఇవ్వకండి, అసలు ఎవరు ఎంత చిన్న పాయింట్ చెప్పినా తీసుకోడు మణి. ఇంకా ఆబ్వియస్లీ విష్ణు వాళ్ళ టీం విన్ అయింది. తర్వాత మణికంఠ అంటాడు అనమాట, ఎగ్ టాస్క్ దగ్గర నేను 120% ఇచ్చిన నాది, బట్ ఇప్పుడు స్పీడ్ అనేది ఏదైతే ఉందో, నేను పక్క నుంచి ఎవరైనా ప్రెజర్ ఇస్తున్నారనుకో నేను ప్రెజర్ తీసుకోకుండా కూల్ గానే వెళ్తున్నా, కానీ అది నేను గేమ్ ని మార్చుకోవాలి అని నిఖిల్తో చెప్తాడనమాట.
నిఖిల్ అంటాడు, అరే ఆ టైంకి మన మనసుకి ఎలా ఆడాలనిపిస్తే అట్లా ఆడతాం రా, దాన్ని ఎవరు మార్చలేరు. నిన్న సోనియాకి నాకు ఒక గేమ్ కండక్ట్ చేశారు, అది వాళ్ళు పాక్కుంటూ వెళ్తారు కదా వీపు మీద ప్లేట్లు పెట్టుకొని. అది యాక్చువల్గా నేను సోనియా బాగా ఆడుతుంది అనుకున్నాను, ఎందుకంటే తను యోగా చేస్తుంది, అన్ని చేస్తుంది కాబట్టి తను బ్యాలెన్స్డ్ గా వెళ్ళి ఆడుతుంది అనుకున్నాను. కానీ నేను విన్ అయ్యాను, ఏది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము విన్ అవుతామని అనేసి చెప్తాడనమాట. ముందే ప్లాన్ చేసుకోలేము, అక్కడికి వెళ్ళిన తర్వాత గో విత్ ద ఫ్లో అనేసి అన్నట్టు అని చెప్తాడు. మణి అడుగుతాడు, నేను ఆల్రెడీ ప్రెడిక్ట్ చేసిన నువ్వే విన్ అవుతావని ప్రెడిక్ట్ చేసిన, కానీ ఏంటంటే సోనియా విన్ అయితే బాగుంటది, తన చీఫ్ ఎలా చేస్తుందో చూడాలి అని అనుకున్నాను, నీ చీఫ్ ఆల్రెడీ 2-3 వీక్స్ నుంచి చూసేస్తున్నాను కదా అని చెప్తాడనమాట. ఒకవేళ నీ చేతిలో కనుక సుప్రీం పవర్ ఇచ్చారనుకో నన్ను సెలెక్ట్ చేయాలి చీఫ్ గా అంటాడు. ఎందుకంటే ప్రస్తుతానికి ఒకటే చీఫ్ ఉన్నారు కాబట్టి హౌస్ కి, వేరే చీఫ్ ని సెలెక్ట్ చేయాలి అని అనుకుంటే నన్ను సెలెక్ట్ చెయ్యి అని మణి చెప్తాడనమాట. మణికి మాత్రం గట్టిగా ఉంది చీఫ్ అవ్వాలని. ఇలాగే ఆడితే ఆ హగ్గులు గిగ్గులు అవన్నీ పక్కన పెట్టి ఇంతే కష్టపడి ఆడితే, అంటే ఓడినా గెలిచినా అవే ఎఫర్ట్స్ పెట్టి ఆడితే ఏదో ఒక రోజు అయితే చీఫ్ అవుతాడు వెరీ సూన్. నిఖిల్ అంటాడు, ఒకవేళ నాకే గనుక అవకాశం ఉంటే చీఫ్ అయిన వాళ్ళకి ఇవ్వను, నేను చీఫ్ అవని వాళ్ళకే ఛాన్స్ ఇస్తాను, బట్ నేను అనలైజ్ చేసుకొని ఇస్తాను ఎవరికి ఇవ్వాలి అనేది అని చెప్తాడనమాట. నాకు సార్ వస్తారు. ఫస్ట్ చాలా సీరియస్ గా అది పట్టుకొని వస్తారు, అంటే బెలూన్స్ టాస్క్ లో వాళ్ళు అది పట్టుకొని కొట్టారు కదా స్టిక్, రబ్బర్ స్టిక్, అది పట్టుకొని వస్తారు చాలా సీరియస్ గా. త్రూ అవుట్ ద ఎపిసోడ్ మాక్సిమం టైం ఆయన సీరియస్ గానే ఉన్నారు ఈ రోజంతా. హోస్టింగ్ కూడా అలాగే చేశారు. సోనియా స్టాండప్, సంచాలక్ అనేది ఎంత పెద్ద బాధ్యత నీకు తెలుసు కదా, బెలూన్స్ టాస్క్ లో సంచాలకులుగా కరెక్టే చేసావా అని సోనియాని అడుగుతారనమాట. అప్పుడు సోనియా ఉంటది, సార్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను సార్, స్టిక్ 2 సార్లు విరిగిపోయింది నిఖిల్ది, ఈలోపే గేమ్ సగం అయిపోయింది, సో అందుకే కన్ఫ్యూజ్ అయ్యాను అని చెప్పిద్ది అనమాట సోనియా. తర్వాత నాకు సార్, అబ్బాయి సోనియా కరెక్ట్ గా ఇచ్చిందా జడ్జిమెంట్ సంచాలకులుగా, ఇంక మొదలే ఇంకా అబ్బాయికి అంటే తప్పు సార్, అందులో రూల్ క్లియర్ గా ఉంది, ముందు ఒక రూల్ వెనకాల ఒక రూల్ చెప్తున్నారు వీళ్ళు, వెనకాల ఉన్నది సబ్ క్లాస్ అంతే, అది సపరేట్ రూల్ ఏం కాదు అని చెప్పాను, ఎవరు వినట్లేదు నా మాట. అంటే 2 pages లో ఫస్ట్ పేజ్ లో ఒక రూల్ ఉంటుంది, దానికి పాయింట్స్ సబ్ క్లాస్ పాయింట్స్ సెకండ్ పేజ్ లో ఉంటాయి అనమాట, రెండు ఒకటే అని చెప్తుంటే వీళ్ళు వినట్లేదు సార్ అని చెప్తాడు అనమాట. రూల్లో ఏముంది అబ్బాయి అని అడుగుతారు. మొత్తం సీరియస్ గానే ఇంకా చేత్తో స్టిక్ పట్టుకొని, అంటే ఎవరి బాడీ పైన ఎక్కువ బెలూన్స్ ఉన్నాయో వాళ్ళే విజేత అన్నారు సార్, కానీ ఆ తర్వాత సబ్ క్లాస్ లో కింద ఉన్న బెలూన్స్ కూడా పగలగొట్టాలి, ఒకవేళ పగలగొట్టకపోతే ఆ బాక్స్ లో వాళ్ళ నుంచున్న బాక్స్ లో ఏ కలర్ బెలూన్స్ ఎక్కువ ఉన్నాయో ఆ క్లాన్ వాళ్ళు విజేతలు అని ఉన్నది, కానీ బాక్స్ బయట ఉన్న బెలూన్స్ ని కౌంట్ చేశారు సార్ వీళ్ళు అని చెప్తాడనమాట. నాకు సార్, రూల్ సబ్ క్లాస్ అంటే మొత్తం ఒకటే రూల్ కదా, బాక్స్ లో అవి ఏంటంటే బాక్స్ లో గేమ్ కదా సార్, బాక్స్ బయటికి ఎందుకు కౌంట్ చేశారు అనేది నా క్వశ్చన్ అని అంటాడు. నాకు సార్, అసలు బాక్స్ బయటికి ఎందుకు వెళ్ళావు నువ్వు, అదే గేమ్ బాక్స్ లోనే కదా. ఏం లేదు, ఫస్ట్ రూల్ వచ్చేసి గేమ్ అయ్యే టైంకి ఎవరి ఒంటి మీద ఎక్కువ బాల్స్ అయితే ఉన్నాయో వాళ్ళే విజేతలు, తర్వాత వచ్చేసి బాక్స్ లోనే ఆడాలి, బాక్స్ లో కూడా ఎన్ని బెలూన్స్ ఉంటే వాళ్ళ ఒంటి మీద, అలాగే బాక్స్ లో కూడా ఎన్ని బెలూన్స్ ఎక్కువ ఉంటే వాళ్ళ విజేతలుగా చెప్తానని చెప్పిందంట సంచాలక్. కానీ నేమో మాటికి బయటకు వచ్చేసి ఆడుతున్నాడు. మరి నువ్వెందుకు బయటకు వచ్చేసి ఆడుతున్నావు, బాక్స్ లోపలే ఉండి ఆడాలి కదంటే, అంటే అట్లా లేదు సార్ రూల్ అంటే, అట్లా ఏం చెప్పరు, అసలు బాక్స్ గీసి పెట్టింది ఎందుకు, బాక్స్ బయటకు వస్తే డిస్క్వాలిఫై చేసేయాలి, బాక్స్ గీసి పెట్టిన బాక్స్ లోపలే ఆడాలని కదా. ఇప్పుడు క్రికెట్ కి బౌండరీ ఉంటది, ఆ బౌండరీ లోపల ఎందుకు ఆడతారు ప్లేయర్స్, బౌండరీ బయటకు వెళ్ళి ఆడొచ్చు కదా అని ఒక ఎగ్జాంపుల్ ఇస్తారనమాట నాకు సార్. తర్వాత సంచాలకులు అన్ని సార్లు చెప్పినప్పుడు లోపలికి వెళ్ళాడు అని చెప్పినప్పుడు నా ఇష్టం అని ఎట్లా అంటున్నావు నువ్వు, నా ఆట నా ఇష్టం అంటే తను కూడా నా ఆట నా ఇష్టం అని చెప్పి డిస్క్వాలిఫై చేసేయాల్సింది కదా నిన్ను, ఎందుకు అట్లా ఆడావు అనేసి అంటున్నారనమాట. తర్వాత అబ్బాయి, అంటే నేను ఆడాను సార్, బయటికి వెళ్ళింది నేను స్ట్రాటజీ అనుకున్నాను అని అంటాడు. ఏంటి స్ట్రాటజీ అబ్బాయి, బాక్స్ లో నుంచి బయటికి వెళ్ళిపోతే అది ఓడిపోయినట్టే, అది స్ట్రాటజీ కాదు, లైన్ బయటికి వెళ్తే ఓడిపోయినట్టే కదా అని అంటారంట. అలా అయితే 100% నాదే సార్ మిస్టేక్ అని అంటాడు. ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, సోనియా చాలా సార్లు చెప్పింది లోపలికి వెళ్ళు అని. ఆ గేమ్ ది వీడియో ప్లే చేస్తారనమాట, చూసావు కదా ఎన్నిసార్లు చెప్పిందో లోపలికి వెళ్ళు అని అని అంటారనమాట. తర్వాత నాకు సార్, మళ్ళీ అది స్ట్రాటజీ అంటున్నావు, ఒక నిమిషం ఫ్రెండ్స్.
ఆ వీడియో చూసిన తర్వాత చాలా సార్లు చేత్తో పగలు పెడతాడు అనమాట. చేత్తో పగలు పెడతాడు. అలాగే నిఖిల్ స్టిక్ ఇరిగిపోయినప్పుడు కూడా తన దగ్గర స్టిక్ ఉన్నప్పుడు కొడుతూనే ఉంటాడు. అదే చెప్తారు, నీ ఉద్దేశంలో సోనియా నిఖిల్ కి ఫేవర్ చేస్తుందని ప్రపంచానికి చెప్పాలనుకున్నావు అంతేనా అంటే, అంటే వాళ్ళ క్లాన్ కి వాళ్ళు ఫేవర్ చేశారనే ఫీలింగ్ నాకు వచ్చింది సార్. కానీ తర్వాత నేను వెళ్ళి మాట్లాడాను అంటే, నాకు సార్ బాక్స్ లో నుంచి బయటికి వెళ్ళింది ఎవరు, నువ్వా నిఖిలా చెప్పు ఎవరు అంటే, నేనే సార్ అంటే, అంటే క్లాన్ గెలిపించడం కోసమా, క్లాన్ గెలిపించడం కోసం ఆడావా అంటే, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, బాక్స్ లో ఆడదాం అనుకున్నా కానీ నా వెనకాల బెలూన్స్ ఉన్నాయి కదా, అవి ఎక్కడ పగలు కొట్టేస్తాడో లోపలికి వస్తాయని చెప్పి బయటికి వచ్చాను, అది స్ట్రాటజీ అనుకున్నాను సార్, బై మిస్టేక్ నా మిస్టేక్ అయిపోయింది సార్ అంటే, బాక్స్ బయటికి వెళ్తే అవుట్ అసలు నువ్వు, నిఖిల్ కూడా వెళ్ళుండొచ్చు కానీ తను వెళ్ళలేదు అంటే, సారీ సార్ అంటాడు. తర్వాత సోనియా ఫస్ట్ లో కన్ఫ్యూజ్ అయ్యాను కదా, మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతుంది అనమాట. నేను అదే అనుకున్నాను సార్, ఫస్ట్ అయితే కన్ఫ్యూజ్ అయ్యాను, బట్ 2 సార్లు స్టిక్ విరిగిపోవడం కానీ నాకు లాస్ట్ లో ఏం తీసుకోవాలో తెలియక ఎవరైతే ఎక్కువ ఫౌల్స్ చేశారో దాన్ని బట్టి నేను డిసైడ్ చేశాను సార్ అనేసి అంటది అనమాట. నాకు సార్ సోనియా నీ డెసిషన్ తప్పైతే నేను చెప్తాను అంటే, తన డెసిషన్ తప్పు కాదు అన్నట్టే అంటున్నారు అనమాట. ఇక్కడ ఒకళ్ళ చేతిలో ఆయుధం లేనప్పుడు అబ్బాయి, ఒకళ్ళ చేతిలో ఆయుధం లేనప్పుడు యుద్ధం జరగదు. ఈ విషయంలో ఇంకెవరికైనా డౌట్ ఉందో చెప్పండి అని అంటే యష్మి లెగుస్తుంది అనమాట. ఏంటి యష్మి అంటే, సార్ గేమ్ స్టార్ట్ అవ్వక ముందు తను ఏం చెప్పిందంటే, ఒకవేళ బెలూన్స్ బయటకు వస్తే నేను లోపలికి వేస్తాను అని చెప్పింది సార్. నేను వేసినప్పుడు ఆ బెలూన్స్ ను కూడా కొట్టొచ్చు అని చెప్పింది సార్. తర్వాత తను ఈ బెలూన్స్ లోపలికి వేయకుండా అట్లానే నుంచొని చూస్తుంది సార్. ఎందుకు అలా నుంచొని చూస్తున్నావు అని అంటే, ఆయన బయటకు వచ్చేస్తున్నాడు, అబ్బాయి బయటకు వచ్చేస్తున్నాడు, అందుకే నేను అబ్బాయికి చెప్తూ అబ్బాయినే చూస్తున్నాను అనేసి అంటుంది. కానీ తర్వాత ఈ కౌంట్ చేసింది అది కరెక్ట్ కాదు కదా సార్ అని. అప్పుడు నాకు సార్, యష్మి ఆడేది ఆటగాళ్ళ ప్రాపర్టీసా అంటారు. అంటే బెలూన్సా ప్లేయర్సా అంటే, సార్ ప్లేయర్స్ వేసారంటే, మరి ప్లేయర్స్ బాక్స్ బయటకు వచ్చినప్పుడు ప్లేయర్స్ గురించి మాట్లాడతారు కానీ బాక్స్ లో లేని బెలూన్స్ గురించి మాట్లాడదామా అనేసి అడుగుతారు అనమాట. అంటే లేదు సార్, అక్కడ మేము కూడా డిస్కషన్ గురించి, మేము చేసిన డిస్కషన్ గురించి చెప్పాలనుకున్నాం అంటే, మీరెవరు అసలు డెసిషన్ తీసుకోవడానికి, సోనియా కదా తీసుకోవాల్సింది, మీరెందుకు డిస్కషన్ చేసుకునేది అనేసి అంటారనమాట. సారీ సార్ కానీ ఆ తర్వాత మేము కూడా సైలెంట్ అయ్యాము అంటే, ఇప్పుడు కూడా సైలెంట్ గా కూర్చో సిడౌన్ అనేసి అంటారు. పాపం అనిపించింది యష్మి. తర్వాత నాకు సార్, అబ్బాయి బిగ్ బాస్ గేట్స్ ఎందుకు ఓపెన్ చేశారో తెలుసా నీకు అంటే, అంటే నేను గేమ్స్ రూల్ గురించి మాట్లాడాను, గేమ్ రూల్స్ గురించి మాట్లాడాను కదా సార్ అంటే, గేమ్ రూల్స్ గురించే మాట్లాడావా నువ్వు అని అడుగుతారనమాట. అంటే నేను ఏది మాట్లాడాను కూడా ఐడియా లేదు సార్ నాకు, ఏదైనా మాట్లాడుతున్నా నేను అప్పుడు వాళ్ళ చేతితో కొట్టావు అని చెప్పినా కూడా నేను కొట్టలేదని చాలా సార్లు వాదించాను సార్. ఇప్పుడు చూసాక నాకు అర్థమైంది నేను చేతితో కూడా కొట్టి పగలు కొట్టాను అని, నేను ఫ్లిప్ అయ్యాను, నా సైడే ఉన్నాయి సార్ మిస్టేక్స్ అన్ని అంటాడు. ఏం మాట్లాడుతున్నాను కూడా ఐడియా లేదంటున్నాడు. మాకైతే ఐడియా ఉందా బాయ్, బయట చూస్తున్న ఆడియన్స్ కి. నాకు సార్ 1 కాదు 2 కాదు 3 కాదు ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయి తెలుసా అంటే, వెరీ సారీ సార్ అంటాడు అనమాట. అబ్బాయి నువ్వు ఒక సైకోలాగా ఉన్నావు అబ్బాయి, సైకోలాగా ఉన్నావు నువ్వైతే అని బిగ్ బాస్ వీడియో ఫర్ అబ్బాయి అంటే, అబ్బాయి కోసం వీడియో ప్లే చేస్తారమ్మా, అందులో అసలు బిగ్ బాస్ ని మెంటల్ ధమాకుందా లేదా, వాళ్ళ పెళ్ళం కొట్టినప్పుడల్లా రూల్స్ చేంజ్ చేసేస్తున్నాడు, అసలు ఎన్ని మాటలు, సైకోగాళ్ళ ఉన్నాడు, లేకపోతే తినడానికి గేమ్ పెడుతున్నాడా, తినకుండా ఉండడానికి గేమ్ పెడుతున్నాడా, అసలు బిగ్ బాస్ కి క్లారిటీ ఉందా, నీ క్లారిటీ లేకపోతే నన్ను బయటకు తీసుకురా, నేను రూల్స్ రాస్తా, నేను వచ్చి టాస్క్ ఎట్లా ఆడాలో రాస్తా, ఇట్లా మాట్లాడుతున్నాడు. ఎన్ని ఒక 15 to 20 ఉంటాయి అనమాట. మణికంఠ అంటాడు ఈ బెడ్షీట్స్ గురించి ఏదో వచ్చినప్పుడు చార్మినార్ లో తీసుకెళ్లి అమ్మేస్తారు బిగ్ బాస్ అయిన తర్వాత, ఈ సీజన్ అయిన తర్వాత సంథింగ్ ఏదో అంటే, ఫ్రీగా ఇచ్చినా ఎవడో తీసుకోడు ఈ ఏంటది ఈ అదే వాళ్ళు కప్పుకునే దుప్పట్లు ఉంటాయి కదా, ఫ్రీగా ఇచ్చినా ఎవడో తీసుకోడు ఇవి అని అంటాడు. మళ్ళీనేమో 3 bedrooms పెట్టారు కదా, 3 bedrooms పెట్టారు, ఒకదానికి లాగేసుకుని వెళ్ళిపోయాడు, రెంట్కి ఇస్తే డబ్బులన్నా వస్తాయి కదా, అన్ని మాటలు ఆ బిగ్ బాస్ హౌస్ లో ఉండి బిగ్ బాస్ ఫుడ్ తింటూ, బిగ్ బాస్ ఇస్తున్న రెమ్యూనరేషన్ తీసుకుంటూ, బిగ్ బాస్ వల్ల ఫేమ్ తెచ్చుకుంటూ, ఆడియన్స్ కి తెలుస్తుంది కదా బిగ్ బాస్ అంటే, డైరెక్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎన్నో కోట్ల మంది చూస్తారు బిగ్ బాస్, వాళ్ళందరికీ తెలుస్తుంది, ఫేమ్ వస్తుంది. అలాంటి బిగ్ బాస్ హౌస్ లో ఉంటే ఇన్ని మాటలు, బిగ్ బాస్ ని కామెడీగా చేయాలని ఏదో ఒక మాట అంటారు, రిపీటెడ్ గా అదే మాట్లాడుతూ బిగ్ బాస్ కి కోపం రాదా? మనకి ఎపిసోడ్ లో చూపించలేని చాలా చూపించారు వీడియోలో, తల ఎత్తుకోలేదు ఇంకా అసలు త్రూ అవుట్ ద వీడియో, తల దించుకునే నుంచున్నాడు పాపం. కానీ అన్ని మాటలు మరీ అంత ఓవర్ కాన్ఫిడెంట్ అసలు అనవసరం అనిపించింది. తర్వాత నాకు సార్,
మళ్ళీ ఏమంటాడంటే, నేను మాట్లాడుతున్న మాటలకి నా వాయిస్ కి వేరే ఫేస్ పెట్టి ఎడిట్ చేయొద్దు, అట్లాంటి లఫంగి పనులు చేయొద్దు, నా ఫేస్ కి నా వాయిస్ పెట్టి ప్లే చేయండి. బయాస్డ్, నువ్వు బిగ్ బాస్ కాదు, నువ్వు బయాస్డ్, నువ్వు ఫేక్. ఎన్ని మాటలు. ఒకవేళ నేను అనే మాటలు నువ్వు కట్ చేస్తావేమో, నేను బయటకు వెళ్ళక ఇంటర్వ్యూలో కూడా చెప్తాను నీ గురించి నువ్వు బయాస్డ్ అని. వాడు వీడు ధమాక్ లేదు, నీకు రూల్స్ రాయడం లేదు, నీకు క్లారిటీ లేదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఇంకా ఆ వీడియోలో మాత్రం నాకు సార్, నీ ఫేసే నీ వాయిసే, ఇవన్నీ నీ లఫంగి మాటలే. మనిషి పుట్టావా నువ్వు? సైకోలా ఉన్నావు. అంటే బిగ్ బాస్ ని తనన్న మాటలని ఇప్పుడు నాకు సార్ అభయ్ అని అంటున్నారనమాట. అభయ్, దిస్ ఇస్ బిగ్ బాస్ హౌస్, ఓన్లీ బిగ్ బాస్ విల్ రూల్. అంటే బిగ్ బాస్ ఏం చెప్తే అదే నడుస్తుంది అని. బిగ్ బాస్ పైన రెస్పెక్ట్ లేకపోవడం అనేది మేజర్ మిస్టేక్. నువ్వు ఎన్ని రూల్స్ పాటించినా, ఎన్ని గేమ్స్ ఆడినా బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేకపోవడం అనేది నిజంగా మేజర్ మిస్టేకే కదా. అబ్బాయి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఐఎమ్ రెడీ టు టేక్ ద బ్లేమ్. ఇది ఒకటి తప్ప నేను ఏం చేయలేనంటే మోకాళ్ళ మీద కూర్చొని నమస్కారం పెట్టి సారీ సార్, ఇది ఒకటి తప్ప నేను ఏం చేయలేను అని అంటాడు. నాకు సార్, చేసిందంత చేసేసి ఒకటి తప్ప ఏమి చేయలేనంటే ఎట్లా? మీ క్లాన్ వాళ్ళందరూ నీ చుట్టూ ఉండి నవ్వుతున్నారా, నీకు అంత ఓవర్ కాన్ఫిడెంట్ అన్నట్టు అడుగుతారు అనమాట. ఆ ఎగ్ టాస్క్ లో తప్ప మిగతా అన్ని టాస్క్ లోనూ నేను ఎఫర్ట్ పెట్టాను సార్ అంటాడు. కరెక్టే, కానీ ఎందుకు? మనం ఎన్ని మంచి పనులు చేసినా ఒక్క చెడ్డ పని చేసేసరికి ఆ మంచి పనులు అంతా పోయి ఇదే గుర్తుంటది, ఈ నెగిటివే గుర్తుంటది. కానీ ఇక్కడ ఆయన చేసిన మంచి పనుల కంటే దానికి డబల్ చేశాడు. బిగ్ బాస్ కి కోపం తెప్పించే మాటలు అనడం అనేది, చాలా మాట్లాడినాడు. నాకు సార్, ఎఫర్ట్ గురించి నువ్వు మాట్లాడిన దాని గురించి ఏమైనా సంబంధం ఉందా ఈ వీడియోలో? బిగ్ బాస్ కి మెంటలా? ఇది బిగ్ బాస్ హౌస్. బిగ్ బాస్ ఆట ఎలా ఆడిస్తే అలా అవుతుంది. ఆట మీద కానీ బిగ్ బాస్ మీద కానీ రెస్పెక్ట్ లేకపోతే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాలరేట్. ఇది మళ్ళీ రిపీట్ అవడానికి వీల్లేదు. ఇది మిగతా హౌస్ మేట్స్ కి కూడా చెప్తున్నాను నేను. అందుకే అభయ్, నువ్వు మాట్లాడిన మాటలకి చేసిన పనులకి ఐఎమ్ ఫోర్స్ టు గివ్ యూ ద రెడ్ కార్డ్. అభయ్, దిస్ ఈస్ ద రెడ్ కార్డ్. బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్. అభయ్, గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్. రెడ్ కార్డ్ చూపించి ఇంకా నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. నువ్వు అన్న మాటలు నీకు బిగ్ బాస్ మీద రెస్పెక్ట్ లేదు కాబట్టి నేను ఇంకేం చేయలేను. బిగ్ బాస్ వాళ్ళే అదే ఐఎమ్ ఫోర్స్ టు గివ్ దిస్ రెడ్ కార్డ్. మీకు తప్పనిసరిగా రెడ్ కార్డ్ ఇవ్వాలి. ఒకవేళ తనని కనుక ఉంచితే మిగతా హౌస్ మేట్స్ కూడా ఇలా మాట్లాడే అవకాశం ఉంది. ఆల్రెడీ అక్కడ ప్రేరణ వాళ్ళు కూడా వేస్తారన్న డైలాగ్స్, లిమిట్లెస్ అన్బయాస్డ్ అని అంటది. అప్పుడు లిమిట్లెస్ అన్బయాస్డ్ కాదు, లిమిట్లెస్ అన్ఫెయిర్నెస్ అంటది అనమాట. అప్పుడు ఈయన లిమిట్లెస్ బయాస్డ్ అని అంటాడు అభయ్. సో వేరే వాళ్ళు కూడా ఇంపాక్ట్ అవుతుంది నువ్వు అనే మాటలు, అందుకనే రెడ్ కార్డ్ ఇస్తున్నా, వెళ్ళిపోవచ్చు నువ్వు. ఇంకంటే యష్మి లేగుస్తుంది ఫస్ట్. సార్ ప్లీజ్ సార్ అంటే సోనియా, సార్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్, రియలైజ్ చేసుకుని రిపీట్ చేయకుండా ఉంటాడు సార్ అనేసి అంటే, నేను అబ్బాయితో మాట్లాడుతున్నాను, ప్లీజ్ సిట్ డౌన్ యష్మి అని అంటారు. ఇంకెవరిని ఇన్వాల్వ్ కానివ్వట్లేదు అసలు. దయచేసి ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అంటే, దీనికన్నా లైఫ్ టైం కూడా నాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటది, నేను ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అని రియలైజ్ అవడానికి ఇది ఒక పెద్ద ఆపర్చునిటీ సార్. కైండ్లీ రిక్వెస్ట్ సార్, ఒక ఆపర్చునిటీ ఇస్తే నన్ను నేను ప్రూవ్ చేసుకుంటాను, నా లైఫ్ కి కూడా యూజ్ అవుతుంది. ఐఎమ్ వెరీ సార్, ఒక్కటే ఒక ఛాన్స్ సార్, ఇఫ్ దేర్ ఈజ్ ఏ ఛాన్స్ ఉంటే నాకు ఒక్కసారి ఒక ఛాన్స్ ఇవ్వండి సార్. ఈ ఆపర్చునిటీ వల్ల నేను లైఫ్ లో కూడా ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అనేది నేను తెలుసుకుంటాను సార్ అని అంటాడు. ఎందుకు పాప చేతులు గాలేక ఆగులు పట్టుకోవడం అంటారు చూసారా, అలా అనిపించింది నాకు ఆ అబ్బాయిది కాన్వర్జేషన్ చూస్తుంటే నాకు సార్తో. నాకు సార్, బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు ఆల్ లెసన్స్ విల్ బి యూజ్డ్ ఫర్ యువర్ లైఫ్. బిగ్ బాస్ ఈజ్ ఏ లైఫ్ మేనేజ్మెంట్ టీచర్. కరెక్టే, అక్కడ ఎలా ఉండాలి, ఎలాంటి మాటలు మాట్లాడాలి, ఎలాంటి మాటలు మాట్లాడకూడదు, ఇవన్నీ అక్కడ ఉంటే మనం నేర్చుకోవచ్చు. అవి నేర్చుకోవాలి, కానీ అవి నేర్చుకోకుండా అక్కడుండి బిగ్ బాస్ ని క్వశ్చన్స్ వేయడం, కౌంటర్స్ వేయడం, సెటైర్లు వేయడం, నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, బా వెరీ సారీ సార్, నా లైఫ్ కి యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నా, ఒక్క ఛాన్స్ కనుక ఇస్తే ఐ విల్ ఇంప్రూవ్ మై సెల్ఫ్ సార్ అనేసి అంటాడు అనమాట. పాప ఇంకా రిక్వెస్టింగ్ చేసుకుంటాడు భయంకరంగా. నాకు సార్, నువ్వు అడుగుతున్నది చిన్న ఛాన్స్ కాదా బాయ్, నువ్వు అన్న మాటల తర్వాత ఇన్ని మాటలని నువ్వు ఛాన్స్ అడుగుతున్నావు, అది కరెక్ట్ కాదు. యువర్ లైక్ ఏ క్యాన్సర్ సెల్ ఇన్ ద హౌస్. క్యాన్సర్ సెల్ అంటే ఏంటి, మన బాడీ మొత్తాన్ని తినేస్తుంది కదా. ఒకవేళ నువ్వు హౌస్ లో ఉంటే నువ్వు అందరినీ కూడా పాడు చేసేస్తావు, అందరు ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తావు, అందరూ కూడా అలాగే మాట్లాడే ఛాన్స్ ఉంది అన్నట్టు అంటారనమాట. ఎంప్యూట్ చేయడం తప్ప నాకు ఇంకా ఆల్టర్నేట్ లేదు, పంపించేయడం తప్ప నాకు ఇంకా ఆల్టర్నేట్ లేదు. ఎప్పుడైనా చూసావు కదా నేను బిగ్ బాస్ ని ఎంత రెస్పెక్ట్ చేస్తాను, నిజంగానే నాకు సార్ బిగ్ బాస్ ని చాలా రెస్పెక్ట్ చేస్తారు. ఇన్ని సీజన్స్ నుంచి మనం చూస్తున్నాం కదా, ఎందుకంటే దేర్ ఆర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్.
దిస్ ఇస్ బిగ్ బాస్ హౌస్, ఏ ప్లేయర్ కూడా దాన్ని వైలేట్ చేయడానికి వీలు లేదు. నో బడీ ఈస్ బిగ్గర్ దాన్ బిగ్ బాస్ ఇన్ దిస్ హౌస్. మై డెసిషన్ ఇస్ ఫైనల్, యూ నీడ్ టు వాక్అవుట్, గెట్ అవుట్ అనేసి అంటారనమాట. బయటకు వచ్చేయాలి, నేను ఆల్రెడీ డెసిషన్ తీసేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా బిగ్ బాస్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా మాట్లాడలేదు. నేనే మాట్లాడినప్పుడు ప్లేయర్స్ మీరు ఎట్లా మాట్లాడతారు అన్నట్టు అంటారనమాట. నా ముందు మీరు అందరూ బచ్చగాళ్ళు అన్నట్టు. అలా అనలేదు అనుకోండి. తర్వాత అబ్బాయి వెళ్ళడానికి రెడీ అయిపోతాడు, బాటిల్ అడుగుతాడు, పాపం బాటిల్ ఇస్తుంది సోనియా, తాగేసి ఇంక వెళ్ళడానికి రెడీ అయిపోతే, నిఖిల్ సార్ ఒక్క ఆపర్చునిటీ ఇవ్వండి సార్ అంటే, ఏంటి నిఖిల్ నీకోసం సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు అని అడుగుతున్నావా ఏంటి అంటే, నామినేషన్స్ లో సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాడు కదా నిఖిల్ సేవ్ చేసి అంటే, కాదు సార్ తెలుసో తెలియక ఏదో తప్పు చేశాడు, ఒక్క ఆపర్చునిటీ సార్, చిన్న ఆపర్చునిటీ అదే ఒక ఆపర్చునిటీ ఇవ్వండి, తనని తను చేంజ్ చేసుకుంటాడు సార్, అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాము అని అంటాడు అనమాట. తర్వాత నాకు సార్, నిఖిల్ నీకు ఒక విషయం తెలుసా, బిగ్ బాస్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు అంటే మిడ్ నైట్ ఒకసారి ఓపెన్ చేస్తారు కదా, డోర్స్ ఓపెన్ చేసినప్పుడు సోనియా వచ్చి అడుగుతుంది అనమాట, అంతమంది ముందు కూడా అడుగుతుంది, వెళ్ళి సారీ చెప్పు అని అడిగితే కూడా ఏం మాట్లాడలేదు. అని అడిగిన తర్వాత కూడా మళ్ళీ మిస్టేక్స్ రిపీటెడ్ గా చేశాడు ఆ రోజు అభయ్ సార్. దాని గురించి మాట్లాడుతున్నారు అనమాట. అభయ్ అంటాడు, సార్ అప్పుడు నేను రియలైజ్ అవ్వలేదు సార్, ఆ మూడ్ లో కూడా లేను, బట్ నేను ఆ తర్వాత 2 days నుంచి అనలైజ్ చేసుకుంటున్నాను అంటే, మాకు తెలుస్తూనే ఉందిలే అనేసి అంటారు పాప సీరియస్ గా సోనియా. సార్ ఒక్క ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్, ఎందుకంటే అబ్బాయి డెఫినెట్ గా ఎఫర్ట్ పెడతాడు మార్చుకోవడానికి, నాకైతే నమ్మకం ఉంది సార్, ఏదో కామెడీ అనుకొని చేశాడు అంటే, అంటే మీకు కామెడీగా ఉందా ఇవన్నీ అంటే, అది కాదు సార్, డెఫినెట్ గా చూసిన తర్వాత అయితే కామెడీగా లేదు, కానీ రిపీటెడ్ గా చేయడం అనేది కరెక్ట్ కాదు, కామెడీ కూడా కాదు, బట్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని సోనియా అడుగుతుంది అనమాట. సరే కూర్చో, నువ్వు బిగ్ బాస్ ని రెస్పెక్ట్ చేసిన అబ్బాయిని హౌస్ లో ఉంచాలా లేదా మీరే డిసైడ్ చేయండి, నా డెసిషన్ అయితే రెడ్ కార్డే అని చెప్పి రెడ్ కార్డ్ చూపించి, నా డెసిషన్ అయితే ఇంట్లోంచి వెళ్ళిపోవడమే తను అని ఇంకా అందరినీ హౌస్ మేట్స్ ఒక్కొక్కరిని అడుగుతారు. మనీని అడుగుతారు ఫస్ట్. మనీ ఏమో ఏం చెప్తాడో అని అనిపించింది నాకు, ఎందుకంటే తను చీఫ్ గా కరెక్ట్ చేయలేదు, గుడ్లు కూడా సరిగా ప్రొటెక్ట్ చేయలేదు కాబట్టి వెళ్ళిపోవాలి అంటాడేమో అనుకున్నాను మనీ. హీ షుడ్ స్టే ఇన్ ద హౌస్ సార్ అని. తర్వాత నబిల్ని అడిగితే నబిల్ కూడా అలాగే అంటాడు. ఆదిత్య గారిని అడిగితే ఏమంటారంటే, ఈయన బాగా చెప్పారు సార్, ఎంత క్రిమినల్ అయినా సరే సెకండ్ ఛాన్స్ ఇవ్వాలి సార్ అని ఆదిత్య గారు అంటారనమాట. తర్వాత నాకు సార్, తన జోకులకు నవ్విన ప్రేరణ ఏమంటుందో చూద్దాం అని చెప్పి అంటే, సార్ నేను ఇండైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి అని. తర్వాత మీరు క్యాన్సర్ అన్నారు కదా సార్, ఇప్పుడు క్యాన్సర్ కెన్ బి క్యూర్డ్ సార్ అంటే, క్యాన్సర్ కి కూడా మెడిసిన్ ఉంది అని భలే నవ్వొచ్చింది అన్నప్పుడు మాత్రం. మేము కూడా ఏమన్నా అయితే స్టాప్ చేయడానికి ట్రై చేస్తాం సార్ ఇక నుంచి, బట్ నేను ఐ థింక్ ఆయన అలా మాట్లాడాడని అనుకుంటున్నాను, ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా అంటే మేము స్టాప్ చేయడానికి ట్రై చేస్తాం సార్, నా ప్రకారంగా అతను ఇంట్లో ఉండాలి అనుకుంటున్నాను అని చెప్తుంది అనమాట. తర్వాత బిగ్ బాస్ ని డిస్రెస్పెక్ట్ చేయడం ఓకేనా అండ్ తర్వాత అందరిని అడుగుతారు, ప్రేరణని, యష్మి కూడా ఉండాలి సార్ అనేసి అంటది. ఇంకా సోనియా నిఖిల్ ఎలాగో చెప్పారు కదా, పృథ్వీ కూడా అదే చెప్తాడు అనమాట, అందరూ అలాగే చెప్తారు. తర్వాత విష్ణుని కూడా అడిగితే విష్ణు కూడా ఓకే సార్ సెకండ్ ఛాన్స్ ఉండాలి అనేసి అంటది. నైనిక అలాగే అంటది. తర్వాత విష్ణుతో అడుగుతారు అనమాట, నాకు సార్ ఎందుకో మరి విష్ణునే అడిగారు అంటే, లాస్ట్ తనే కూర్చుందనా ఎందుకో. బిగ్ బాస్ ని డిస్రెస్పెక్ట్ చేయడం ఓకేనంటే, డెఫినెట్లీ కాదు సార్, కానీ నేను ఎనలైజ్ చేసిన దాన్ని బట్టి అబ్బాయి అన్నకి అంటే, ఏంటి నీకున్న బ్రెయిన్ తో నువ్వు ఎనలైజ్ కూడా చేసేస్తావా అంటారు. ఎందుకంటే నాది ఏమంటది, పిచ్చి బ్రెయిన్ నత్తి బ్రెయిన్ ఉంటది కదా, నీకున్న బ్రెయిన్ తో నువ్వు ఎనలైజ్ కూడా చేస్తావా, సరే నీ ఎనలైజేషన్ రిజల్ట్ ఏంటి చెప్పు, నీ అనాలిసిస్ రిజల్ట్ ఏంటి చెప్పు అంటే, సార్ మొన్నటి దాకా చీఫ్ అయ్యే వరకు ఒకలా ఉన్నాడు సార్, బట్ చీఫ్ అయిన తర్వాత వేరేలా ఉన్నాడు సార్. అసలు నేను అంతకుముందు ఆయనలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని, ఒక గ్రూప్ ని బాగా లీడ్ చేస్తారని చెప్పి లిక్విడ్ పోసాము, కానీ ఆ క్వాలిటీస్ ఏం కనిపించలేదు చీఫ్ అయిన తర్వాత, థ్యాంక్ గాడ్ ఆ టీమ్ లోకి వెళ్ళలేదు అనేసి అనుకున్నాను సార్ నేను అని చెప్తుంది అనమాట. నాకు సార్ చూసావా, చీఫ్ అయిన తర్వాత చీఫ్ అయ్యాడా, చీఫ్ గా బిహేవ్ చేశాడా అని అడిగితే విష్ణు అంటే, నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అందరూ ఓట్లు వేసినట్టు అలా లేడు సార్, అంతే టీమ్ లో ఎఫర్ట్ పెట్టి గేమ్ ఆడడం కానీ, గైడెన్స్ కానీ ఆ టీం మెంబర్స్ కి అలా ఏం లేదు సార్ అని చెప్తే, చూసావా అబ్బాయి ఇది హౌస్ మేట్స్ కి నీ మీద ఉన్న అభిప్రాయం, థ్యాంక్ గాడ్ తన టీం కి వెళ్ళలేదు అనేసి అంటుంది విష్ణు, చూసావా అని అడుగుతారనమాట. నాకు సార్ మళ్ళీ తర్వాత ఇంకేం మాట్లాడు పాప, సైలెంట్ గా కూర్చొని ఉంటాడు అలాగా సైడ్కి వెళ్ళిపోయి, ఇంకెళ్ళిపోవడానికి రెడీ అయిపోతాడు, అరే నా బట్టలు అక్కడ ఉంది తేండ్రా అని అంటాడు అనమాట. నాకు సార్ అంటారు, ఆన్ బిహాఫ్ of Abhay, I am sincerely apologize
ఫర్ హౌస్ మేట్స్ డిస్రెస్పెక్టింగ్ యూ అని బిగ్ బాస్ కి చెప్తారనమాట. అభయ్ తరపు నుంచి నేను సారీ చెప్తున్నాను బిగ్ బాస్, ఈ హౌస్ మేట్స్ మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేసినందుకు అభయ్ని ఉంచండి అన్నట్టు మాట్లాడతారనమాట. అందరూ కూడా సారీ సార్ చెప్తారు. తర్వాత నాకు సార్, హౌస్ మేట్స్ అందరి నిర్ణయం ప్రకారం నేను రెడ్ కార్డ్ ఇచ్చినా సరే ఐ రిక్వెస్ట్ బిగ్ బాస్, వాళ్ళ రిక్వెస్ట్ ని కన్సిడర్ చేయండి బిగ్ బాస్, లెట్ అబే స్టే ఇన్ ద హౌస్, బిగ్ బాస్ డోర్స్ ని క్లోజ్ చేయండి అంటారు. అంటే నేను రెడ్ కార్డ్ ఇచ్చాను బట్ వాళ్ళ నిర్ణయం ప్రకారం తనని హౌస్ లో ఉంచండి బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేస్తారనమాట. నాకు సార్, ఇది అభయ్కే కాదు, ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, ఇది రిపీట్ అయితే రెడ్ కార్డ్ కాదు, స్ట్రైట్ అవే హౌస్ నుంచి వెళ్ళిపోవాలి, ఇంకా నేనేం చెప్పినా కూడా బిగ్ బాస్ వినరు, నా ప్రెజెన్స్ ఏమి ఉండదు అనేసి చెప్తారనమాట. నాకు సార్, నిఖిల్ ఈ వారం ఆడినటువంటి మెయిన్ టాస్క్ ఏంటి? ఎగ్ టాస్క్ అండి. ఎగ్ టాస్క్ లో ఆడపిల్లల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నీ ఉద్దేశంలో? ఎవరు బాగా ఆడారు అంటే యాక్చువల్లీ అందరూ బాగా ఆడేశారు, వాళ్ళ వరకు ఎంత అవుతుందో అంతవరకు ఆడారు, నిజంగా అందరూ బాగా ఆడారు. బట్ యష్మి ప్రేరణ అందరికంటే నా ప్రకారం నాకు బాగా ఆడారు అనిపించింది. వాళ్ళకేమి నేనేం సపోర్ట్ ని కాదు, కానీ నేను చూసిన టాస్క్ వరకు వాళ్ళు బాగా ఆడారు నాకు అనిపించింది. నీకు యాక్చువల్లీ నీ ఉద్దేశంలో సోనియా బాగా ఆడింది అందరికన్నా, అంతేనా? అంటే సీత సార్ అంటారు. సీత బాగా ఆడింది కానీ రెడ్ ఎగ్ మాత్రం సోనియాకి వెళ్ళింది కదా అనేసి సరేలే గర్ల్స్ అందరినీ నుంచోబెట్టి అడుగుతారనమాట, మీరు ఎలా ఆడారు అంటే సార్ అందరూ 100% ఇచ్చాం సార్ అని చెప్తారు. తర్వాత నాకు సార్, నైనిక అని అంటారనమాట, అందరూ 100% ఇచ్చాం, యష్మి అలాగే చెప్తుంది, ప్రేరణ, సీత అందరూ అలాగే చెప్తారు. కానీ నాకు సార్ నైనికతో ఏమంటారంటే, నువ్వెందుకు మా కంటెండర్షిప్ కి గివప్ ఇచ్చేస్తావు, ఒకసారి చీప్ అయిపోతే సరిపోద్దా, త్యాగం అస్సలు చేయకూడదు, మీరు త్యాగం చేశారనుకోండి మీరు అవుట్ ఆఫ్ ద హౌస్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి, మీకు అర్హత ఉన్నప్పుడు మీరు పోటీ పడాల్సిందే, మీ ఆట గురించి మీకే సీరియస్నెస్ లేకపోతే మిమ్మల్ని అభిమానించే అభిమానులకి ప్రేక్షకులకి ఇంకెందుకు సీరియస్నెస్ ఉంటది అని నైనికతో చెప్తారనమాట. ఎప్పుడైతే త్యాగం చేస్తారో మీరు హౌస్ బయటకు వెళ్ళిపోవచ్చు అన్నప్పుడు నాకు ఇది అభయ్ గురించి అనిపించింది, ఎందుకంటే అభయ్ సాక్రిఫైస్ చేసి నామినేషన్ లో నామినేట్ అవుతాడు కదా, సో ఆయనకి హింట్ ఇచ్చారేమో అనిపించింది, త్యాగం చేసావు కాబట్టి నువ్వు రేపొద్దున ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతున్నావు అనేసి, ఎలిమినేట్ అయిపోతున్నావు అనేసి హింట్ ఇచ్చారేమో అనిపించింది నాకు సార్. ఇక నుంచి అయినా వీళ్ళు త్యాగాలు చేయకుండా ఫైట్ చేస్తే బాగుంటది అనేసి అనిపించింది. యష్మి కూడా అలాగే త్యాగం చేసేస్తుంది, నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను కదా అని. ఆదిత్య గారు కూడా నేను చీఫ్ అవడానికి రెడీగా లేనంటారు, విష్ణు అలాగే అంటారు. ఇక నుంచి అయినా వాళ్ళ అలాంటి మాటలు మాట్లాడకుండా నేను కూడా చీఫ్ అవుతాను అని చెప్పి గట్టి పోటీ ఇస్తే బాగుంటది. తర్వాత నాకు సార్, సీత ఎక్స్ట్రాస్కి ఎలా ఆడావమ్మా? సార్ నేను 100% ఇచ్చాను సార్, నా వల్ల అయినంత వరకు ఇచ్చాను, అన్ని విధాలుగా ఆడని, ఎవరిని హర్ట్ చేయకుండా. అంటే ఇంకా ఇంప్రూవ్మెంట్ అవకాశం లేదంటావమ్మా, ఇంతవరకే ఆడగలవా అని అడుగుతారంట. ఉంది సార్, నేను వాళ్ళ బాస్కెట్ దగ్గరికి వెళ్ళి కూడా గుడ్లు దొంగతనం చేశాను, కానీ నాకేమనిపించిందంటే బిగ్ బాస్ పంపించిన లెటర్ ప్రకారం నైట్ కూడా ఎగ్స్ దొంగతనం చేయొచ్చు అనేసి అనుకున్నాను, చేద్దామని అనుకున్నాను, కానీ చీఫ్స్ నిర్ణయం ప్రకారం నేను దొంగతనం చేయకుండా ఆపేశాను అని చెప్తుంది అనమాట. మన అబ్బాయి నిఖిల్ మాట్లాడుకుంటారు కదా, నైట్ వద్దురా బాబు పడుకుందాం ప్రశాంతంగా, దొంగతనాలు ఏమొద్దు అనుకుంటారు కదా, సో ఆ డెసిషన్ గురించి ఆగిపోయింది అనమాట. ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను సార్ అని అంటది. తర్వాత నాకు సార్, ప్రేరణ నువ్వు ఎగ్ టాస్క్ లో ఆడిన తీరు ఎలా ఉందమ్మా? సార్ డీసెంట్ గా ఆడాను కానీ నాట్ ద బెస్ట్ సార్ అంటది. యాక్చువల్ గా తను బాగానే ఆడింది, ఇంకా అంతకంటే బెస్ట్ అవ్వడం ఇంపాసిబుల్ అనమాట. అసలు నిఖిల్ ఎన్నిసార్లు తోసేసాడు, పృథ్వీ అయితే గట్టిగా పట్టేసుకుని ఓ పక్క యష్మిని ఓ పక్కన ప్రేరణని గట్టిగా పట్టేసుకుని ఆపేశాడు కదా, చాలా బాగా ఆడింది. ఆట విషయంలో డీసెంటా? ఏ విషయంలో డీసెంట్ కదమ్మా చెప్పమ్మా? సరే ఒక్క మాట చెప్పాను సార్ అంటే ఏంటా మాట అంటే క్యారెక్టర్లెస్ అని చెప్పి అప్పటికే ఏడ్చేస్తుంది, ఎమోషనల్ అయిపోతుంది అనమాట. సరే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాంలే. బట్ ఏంటంటే ఈ హౌస్ లో ఉన్న ఆడపిల్లలందరికీ ఒక విషయం చెప్పనివ్వండి, ఎక్స్ టాస్క్ లో మీరందరూ కుమ్మేశారు, చాలా చాలా బాగా ఆడారు, బ్రహ్మాండంగా ఆడారు, స్పోర్టివ్ గా ఆడారు. యాక్చువల్లీ మిమ్మల్ని చూసి ఈ హౌస్ లో ఉన్న బాయ్స్ అందరూ నేర్చుకోవాలి, మగ పిల్లలందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని మెచ్చుకుంటారనమాట. టూ గుడ్, బాగా ఆడారు నిజంగా అందరూ. నాకు సార్, మీరు అడిగిన తీరుకి మీరు తెచ్చే కాంట్రిబ్యూషన్ ఇప్పుడు ప్రైజ్ మనీ యాక్చువల్ గా 5,60,000 ఉంది కాబట్టి ఇప్పుడు 6 lakhs యాడ్ చేస్తున్నాము, మొత్తం 11,60,000. ఇది గర్ల్స్ అందరూ 6 members ఉంటారు కదా, మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క లక్ష లాగా 6 lakhs ఇచ్చాము అని చెప్తారనమాట. తర్వాత నాకు సార్, ప్రేరణ విష్ణు మీ ఇద్దరు నుంచోండమ్మా మొదలెడతారు ఇప్పుడు వీళ్ళిద్దరికి. ప్రేరణ నువ్వు చెప్పాల్సింది ఏమైనా ఉందా? అవును సార్ చాలా ఉంది సార్, యాక్చువల్ గా స్టార్టింగ్ నుంచి యష్మి నేను ఫ్రెండ్స్ అనుకుంటున్నారు కానీ మా ఇద్దరికి అంత పర్సనల్ బాండింగ్ లేదు, ఇంకా నాకు చెప్పాలంటే విష్ణుప్రియ తోటి ఎక్కువ ఉంది, కానీ నేను ఆ ఎక్స్ టాస్క్ నామినేట్ చేశాను కదా ఎక్స్ గురించి, అప్పటి నుంచి నా మీద ఫుల్ హేట్రేట్ పెట్టేసుకుంది సార్. ఆ రోజు టాస్క్ లో కూడా సీత నన్ను అటాక్ చేస్తున్నప్పుడు
వచ్చేసి ఇక్కడ అంతా స్క్రాచ్ చేసేసింది సార్, గట్టిగా పట్టుకొని స్క్రాచ్ చేసేసింది. ఆ టైంలో నాకు చాలా కళ్ళలో హేటెడ్ యాంగర్ కనిపించింది. యాంగర్ తోటి ఆడుతుంది సార్ నాతోటి అని చెప్తుంది అనమాట. ఎందుకంటే చాలా మాటలు కూడా అట్లాగే మాట్లాడుతుంది, నాతో పెట్టుకుంటే ఇలా ఉంటది, నా దగ్గరికి వస్తే విరగ్గొట్టి పంపించేస్తా అనేసి చెప్తుంది. నిజంగానే అంటది కదా, వాళ్ళిద్దరు సీతను మన విష్ణుప్రియ బ్లాక్ చేస్తారు ప్రేరణని. అది అసలు అడగనే లేదు నాకు సార్, అది అడుగుతారు అనుకున్నాను. అట్లా బ్లాక్ చేసినప్పుడు అదే అంటది, నా దగ్గరికి వస్తే ఇలాగే ఉంటది, నా దగ్గరికి వస్తే విరక్కొట్టేస్తాను అని అంటది అనమాట విష్ణుప్రియ. అవేం అడగలేదు అని చెప్తుంది అనమాట. సీతను కాపాడాలి కదా సార్, సీతను కాపాడకుండా నా మీద పడిపోయి నా చెయ్యి నొక్కేసి నా మీద చాలా హేట్రేట్ గా ఆడుతుంది అని చెప్తే నాకు సార్ వీడియో అడుగుతారు. ఆ వీడియో చూపిస్తారనమాట. వాళ్ళిద్దరి మధ్య సీతకి విష్ణుకి ప్రేరణకి జరుగుతుంది కదా, ఆ సోఫాలో కూర్చున్నప్పుడు సీత వచ్చి అటాక్ చేస్తుంది కదా, ఆ వీడియో చూపిస్తారు నాకు సార్. ఇందాక చెప్పింది ఏంటమ్మా, అక్కడ జరిగింది ఏంటి, ఇదేనంటావా నువ్వు చెప్పింది అంటే, అంటే కాళ్ళతో ఒకటి తన్నాను సార్, అది కాదు, బట్ విష్ణు అక్కడ లేదు కానీ వచ్చి అటాక్ చేయడం తన కళ్ళలో నాకు బాగా హేటెడ్ కనిపించింది. మీరు ఇంకో కెమెరా యాంగిల్ చూస్తే మీకు కూడా కనిపిస్తుంది. నాకైతే పర్సనల్ అటాక్ చేసినట్టు అనిపించింది సార్, సీతను కాపాడడానికి వచ్చినట్టు అనిపించలేదు అని చెప్తుంది అనమాట నాకు సార్. ఆటకంటే మీకు పర్సనల్ అటాక్ అనిపించిందమ్మా, అంటే రివెంజ్ తీసుకోవడానికి విష్ణు ఇలా చేసిందంటావంటే, అంటే రివెంజ్ కాదు సార్, అంటే మరి పర్సనల్ అటాక్ అంటున్నావు కదమ్మా, కళ్ళలో రివెంజ్ కనిపిస్తుంది అంటున్నావు కదా, అంటే రివెంజ్ అనలేదు సార్, హేట్ అంటే హేట్ ఎందుకు ఉంటుందమ్మా, నామినేట్ చేసామని మాత్రం హేట్ ఎందుకు ఉంటుంది చెప్పు. అంటే ఆటకంటే నీ మైండ్ లో ఏదో ఉంది, అంటే దోశ టాస్ గురించి చెప్పిద్దేమో, దోశ గురించి చెప్తుందేమో అనుకుంటున్నారు కానీ చెప్పట్లేదు అనమాట. నీ మైండ్ లో ఏదో ఉంది, నీ మైండ్ లో వేరే జరుగుతున్నాయి. నా మైండ్ లోనే సార్ అంటే, నీ మైండ్ లోనే హేట్ కనిపిస్తుంది అంటున్నావు కదా అంటే, అంటే ఎందుకంటే అవసరం లేని టైంలో కూడా నా మీద అటాక్ చేస్తుంది సార్. నిజంగా ఆ టైంలో తన దగ్గర ఎగ్స్ లేవు కూడా. అంటే విష్ణు సీత సేమ్ టీం కదమ్మా, అందుకే వాళ్ళ టీం మెంబర్ ని డిఫెండ్ చేసుకుంటుంది. అంటే కావాలంటే నన్ను అటు తీసి పంపించాలి కదా సార్, గీసేసి కొట్టేసి, అదేం ప్రొటెక్షన్ సార్ అనేసి అంటది. ఆవిడ ఏం తగ్గట్లేదు, ఆవిడ అంటే తన పాయింట్ తన సైడ్ కరెక్ట్ గా ఉంది కాబట్టి తను మాట్లాడుతుంది. సీతను అడుగుతారు, ఏమో కొట్టిందా అంటే, కొట్టడం అయితే కొట్టలేదు సార్ అంటే, నాకు సార్ అంటారు, అమ్మ మీరు ఆట బ్రహ్మాండంగా ఆడుతున్నారు, ఆటలు దెబ్బలు తగిలినప్పుడు ఏమీ మాట్లాడలేదు మీరు, కానీ ఇప్పుడు మాత్రం రక్కేసింది అంటుంది. సరే ఇవన్నీ పక్కన పెడదాం కానీ, అమ్మ నువ్వన్నా పదాలు ఏంటమ్మా అని ప్రేరణ అడాడు. ఆ వీడియో ప్లే చేసినప్పుడే విష్ణుప్రియ కూడా అంటది చీతు అని. చీతు అన్నాక తను క్యారెక్టర్ లెస్ అంటది అనమాట. నువ్వన్న పదాలు ఏంటమ్మా అంటే, క్యారెక్టర్ లెస్ సార్ అని అంటది. అంటే సార్ యాక్చువల్లీ నాకు సార్ అంటారు, ఫస్ట్ రాక్షసి అన్నది నువ్వే, ఫస్ట్ క్యారెక్టర్ లెస్ అన్నది నువ్వే. క్యారెక్టర్ లెస్ అంటే ఏంటో తెలుసమ్మా నీకు అంటే, సార్ నాకు తెలుసు సార్ క్యారెక్టర్ లెస్ అంటే, కానీ నేను ఆ ఇంటెన్షన్ తో ఆ సెన్స్ తో అనలేదు అని చెప్తుంది అనమాట. మరి నీకు తెలిసిన క్యారెక్టర్ లెస్ అంటే ఏంటమ్మా అంటే, సొసైటీ పరంగా క్యారెక్టర్ లెస్ అంటే ఏంటి తెలుసు సార్, కానీ ఆ పాయింట్ లో నేను ఆ సెన్స్ లో చెప్పలేదు. నాకు మైండ్ లో ఆమె నామినేట్ చేసినప్పటి నుంచి ఆమె క్యారెక్టర్ మారిపోయింది సార్ టువర్డ్స్ మీ. అది ఆమె కాంతి ఆమె పోర్ట్రే చేస్తుంది, సెన్సిటివ్ గా ఆలోచిస్తాను అని చెప్పింది నామినేషన్స్ లో. తను ఇన్సెన్సిటివ్ అంటది ప్రేరణని, తను సెన్సిటివ్ గా ఆలోచిస్తుంది అని చెప్తుంది, కానీ తను అది కాదు సార్, క్యారెక్టర్ మార్చేసింది, అది నా మైండ్ లో కొన్ని రోజులుగా ఉంది అనేసి చెప్తుంది అనమాట. సెల్ఫిష్ అనే ఫీలింగ్ ఉంటే నువ్వు సెల్ఫిష్ అని చెప్పొచ్చు, మాస్క్ వేసుకుంది అనే ఫీలింగ్ ఉంటే మాస్క్ వేసుకుంది అని చెప్పొచ్చు, ఫేస్ అనుకుంటే ఫాల్స్ అనుకుంటే ఫాల్స్ అని చెప్పొచ్చు, లేకపోతే ఫేక్ అని చెప్పొచ్చు, కానీ క్యారెక్టర్ లెస్ అనే పదం ఏంటమ్మా అని అడుగుతారనమాట. అంటే సెల్ఫిష్ కాదు సార్, అదే నేను చెప్పాను, ఐఎమ్ సారీ నీ క్యారెక్టర్ మారుతుంది, క్యారెక్టర్ అనే వర్డ్ నా మైండ్ లో ఉంది కాబట్టి అని స్లిప్ అయిపోయాను సార్ అంటే, క్యారెక్టర్ లెస్ అనే వర్డ్ కి ఒకటే మీనింగ్ ఉంటదమ్మా, అన్ని మీనింగ్స్ ఏ ఉండవు అని పాపం నాకు సార్ అంటారనమాట. మీరు పంపులు కుళాయిల దగ్గర కొట్టుకుంటారు కదా, అట్లా మాట్లాడుకుంటున్నారు మీ ఇద్దరు, అసలు మీ సంస్కారం ఏమైపోయింది మీ ఇద్దరిది అని క్వశ్చన్ చేస్తారు. సార్ ఐ అపాలజైస్ సార్, కంప్లీట్లీ నా ఫాల్టే, ఆ వర్డ్ స్లిప్ అవ్వకూడదు, నాకు అక్కడ ఫేక్ అనిపించింది, ఫేక్ అని చెప్పాల్సింది, కానీ పిచ్చి దానిలాగా బ్యాడ్ వర్డ్ యూస్ చేస్తాను, అది కరెక్ట్ కాదు సార్, షీ డజంట్ డిజర్వ్ దట్ అని పాపం చెప్తుంది అనమాట. నువ్వే ఆలోచించమ్మా, నేను ఎవరైనా క్యారెక్టర్ లెస్ అని నీకు ఎట్లా ఉంటుంది చెప్పు. సార్ స్లిప్ అయిపోయాను సార్, ఐఎమ్ వెరీ సారీ సార్, ఐఎమ్ వెరీ సారీ టు విష్ణు ఆల్సో, ఇక్కడ నుంచి ఇలా జరగకుండా చూసుకుంటావా 1000% సార్, అసలు మాట్లాడిన అసలు ఇంకా మళ్ళీ రిపీట్ చేయకు, మాట జారిన తర్వాత వెనక్కి తీసుకోవడం కష్టం అని నాకు సార్ అంటారు అనమాట. సారీ విష్ణు, ఐఎమ్ సో సారీ అనేసి ఇద్దరు చెప్పుకుంటారు.
తర్వాత నాకు సరే, మీ ఇద్దరి మధ్య ఇది ఒకటే గొడవ కాదమ్మా, ఈ వారం చాలా చాలా జరిగాయి తెలుసా మీకు. మీ అందరికి దోశ విషయంలో కూడా చిన్న కన్ఫ్యూజన్ ఉంది కదా, అసలు అక్కడ మణికంఠ తప్ప ఎవరు లేరు కదా అని చెప్పి మణికంఠని అడిగితే, మణి విష్ణు రైటేనా, విష్ణు బాత్ రైటేనా అంటే, ఎస్ సార్ రైటే సార్. నువ్వు అక్కడే ఉన్నావు కదా, ప్రేరణ తప్పు చేసిందంటే, చేసింది సార్. ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక సీక్వెన్స్ అయింది సార్. ఈయన చెప్తూనే ఉంటాడు బాబోయ్, చాలాసేపు చెప్తాడు. ఫస్ట్ ఈయన వెళ్ళిన వెంటనే పిండి దాచిపెట్టు, నువ్వు ఎవరికి ఇవ్వద్దు, మనమే వేసుకొని తినేద్దాము అని చెప్తాడంట. ఈ లోపు విష్ణుప్రియ దోశ వేయమని అడిగినప్పుడు మన చీఫ్ చెప్పాడు కదా వేయొద్దు అనేసి, అంటే ఫోన్లే ఆకలేస్తుంది కదా తనకి అని అంటే ఏసి ఇస్తుంది. అది ఏసి ఇచ్చింది, ఇవ్వడం అనేది తనకి అన్విల్లింగ్నెస్ గా అనిపించిందంట, హ్యాపీగా ఇచ్చింది అని అనిపించలేదంట. అదే నాగమణికంటే చెప్తాడనమాట. తను వచ్చి ఆకలేస్తుంది అన్నప్పుడు అక్కడ ఫ్రెండ్లీ ఖాళీగా ఉంది సరే ఒక దోశే కదా, అలా బిగ్ బాస్ నుంచి మాకు ఇంకా ఆదేశం రాలేదు మేము విన్ అయ్యామా లేదా అని. అలాగే మాకు చీఫ్ ఏమని చెప్పాడంటే, మేము విన్ అవ్వకపోతే మన రూల్స్ కి మనం చేసిన దానికి జస్టిస్ రాకపోతే మనం ఏ పనులు చేయొద్దు అని చెప్పాడు. కానీ అప్పటికి మాకు బిగ్ బాస్ నుంచి అనౌన్స్ రాలేదు సార్ అంటే ఫైనల్ డెసిషన్ వచ్చిన తర్వాత నువ్వు చీఫ్ ని ఫాలో అవుతావా. ఆల్రెడీ అప్పటికి అబ్బాయి చెప్పేస్తాడు, నాగమణి కంటకు కూడా చెప్తాడు. సో ఫైనల్ బిగ్ బాస్ నుంచి డెసిషన్ వచ్చిన తర్వాత ఫాలో అవుతూ ముందు ఫాలో అవ్వ అన్నట్టు అడుగుతారనమాట. అప్పుడు మళ్ళీ అలా కాదు సార్, రాంగ్ అయితే కనుక నేను ఫాలో అవును, రైట్ అయితే ఫాలో అవుతాను, బట్ అప్పటికే నేను కన్విన్స్ చేస్తున్నాను రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాను అంటే, అది కాదు రాంగ్ అండ్ రైట్ నువ్వు డిసైడ్ చేస్తావా ఏంటి, ప్రేరణ రైటా రాంగా అని అడుగుతారనమాట. షీ వాజ్ రాంగ్ సార్. సరే క్లారిటీ కోసం ఏం జరిగింది అనేది బిగ్ బాస్ ఇప్పుడు వీడియో చూపించండి అని వీడియో చూపిస్తారనమాట. తనకి బాగానే వేస్తుంది కానీ కొంచెం సీరియస్ గా పేస్ పెడుతుంది. ఆ రోజు ఇదే చెప్పారు రివ్యూలో. ఎందుకు పెట్టిందంటే ఆల్రెడీ గేమ్ ఓడిపోయారనే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. అలాగే వాళ్ళిద్దరికి నామినేషన్స్ నుంచి కరెక్ట్ గా లేదు, యూజ్లెస్ కేర్లెస్ అనేసి అనుకున్నారు కాబట్టి అది ఉంటుంది. తనకి బ్రెయిన్లెస్ యూజ్లెస్ అనుకున్నారు కాబట్టి అది ఉంటుంది కాబట్టి అంత హ్యాపీగా ఇవ్వదు అనమాట. నాకు సరే నువ్వు చేసినంత సీను, విష్ణు చేసినంత సీన్ అక్కడ మాకేం కనిపించట్లేదే, ఏదో దగ్గరికి వేసినట్టు ఉంది. అలాగే జైల్లో ఉన్న వాళ్ళకి దగ్గరికి వేసినట్టు ఏం అలా అనిపించట్లేదు కదా, మీరు ఎందుకు అలా అంటున్నారంటే, అప్పుడు పృథ్వీని అడుగుతారు. నార్మల్ గానే ఉంది సార్ అంటే, నాకు సరే అక్కడ అంత ఇష్యూ చేసే అవకాశం ఉందా, మాకైతే కనపడట్లేదు. ఒక నార్మల్ సంఘటన మనీ ఇన్వాల్వ్ అయ్యి పెద్ద సంఘటన చేశాడు, తన మంచితనం తన మహానత్వం చూపించుకోవడానికి పెద్ద చేసినట్టు అనిపించింది నాకు సార్ అంటే. మణికంఠ సార్ సారీ సార్, మీ ఆ ఎలిగేషన్ నేను తీసుకోను, ఎందుకంటే దీన్ని కాపాడు అని చెప్పింది సార్ స్టార్టింగ్ నాకు. మళ్ళీ పక్కకు వచ్చి కళ్ళు పెద్ద పెద్ద చేసి చెప్తాడనమాట. పక్కకు వచ్చి నా చెవిలో కూడా చెయ్యొద్దు అనేసి చెప్తుంది సార్, అందుకే నాకు నచ్చలేదని చెప్పాను. పృథ్వీ వచ్చేసి మణికంఠ కావాలనే దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాడని నేను ప్రేరణకు చెప్పాను సార్, అప్పుడే నువ్వు కామవ్వు అని అంటే. నాకు సార్ నువ్వు దోశ అడిగినప్పుడు ఇచ్చిందా లేదా, ఇచ్చింది సార్, కానీ దానికి ముందు చాలా వర్డ్స్ వదిలింది, అందుకే నేను చిన్న సారీ చెప్పేసి ఇచ్చేస్తుంటే అయిపోయేది కదా అని నా పాయింట్ ఆఫ్ వ్యూ. నా మహానత్వం చూపించుకోవాల్సిన అవసరం లేదు సార్ నాకు అక్కడ, అంతగా కావాలంటే నేను పక్కకి వెళ్ళిపోతాను కానీ అని నాకు సరికే అంటున్నాడు. ఎందుకంటే నాకు సార్ నువ్వు మహానత్వం చూపించుకోవడానికి చేసినట్టుంది అనేసి అంటారు కదా. నాకు సార్ నువ్వు అక్కడ ఏమన్నావు అంటే, ప్రేరణ నువ్వు రాంగ్ చేసావు, దాన్ని కవర్ చేయడానికి నేను మాట్లాడుతున్నాను అని హౌస్ అందరి ముందు అన్నావు అంటే, అవును సార్ పిండి పక్కన పెట్టినప్పుడు ఆ అమ్మాయి వచ్చి దోశ అడుగుతుంటే నువ్వెందుకు వేస్తున్నావు అని ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చింది సార్ అంటే, నువ్వెవరు కరెక్ట్ చేయడానికి, లేని దాన్ని ఎందుకు పెద్దది చేస్తున్నావు, వాళ్ళు చూసుకుంటారు కదా అంటారనమాట. అంటే సార్ నేను మధ్యలో ఉన్నాను కదా సార్, ఎస్కేప్ అవ్వలేను, ఫుడ్ టాపిక్ సెన్సిటివ్ టాపిక్ కదా అంటే, నువ్వు ఎస్కేప్ అవ్వలేక ఇన్వాల్వ్ అయ్యావా అంటే, నేను ఎస్కేప్ అవ్వదలుచుకోలేదు సార్, అది సెన్సిటివ్ టాపిక్ కదా, ఒకసారి సారీ చెప్పేస్తుంటే అయిపోతుంది కదా అనేది నా ఇంటెన్షన్ సార్ అనేసి అంటే, ఇంటెన్షన్ అదేనంటే ఎస్ సార్ ఎగ్జాక్ట్లీ అనేసి అంటాడు. సరే మన చీఫ్ ని అడుగుదాము, 3 సార్లు చీఫ్ అయ్యాడు కదా తను అడుగుదాము అని నిఖిల్ని అడిగితే, సార్ నాకు తను నార్మల్ గానే వేసింది అనిపించింది సార్, ఇప్పుడు చూసాం కదా పెద్ద హేట్ ఏం కనిపించట్లేదు, నేను ఆల్రెడీ ఇద్దరితో మాట్లాడాను, ప్రేరణకు కూడా చెప్పాను నువ్వు వెళ్ళి ఒకసారి మాట్లాడాల్సింది, నువ్వు సైలెంట్ గా ఉంటే నీది రాంగ్ గా పోర్ట్రే అవుతుంది, అలాగే విష్ణుకి కూడా చెప్పాను తెలుసో తెలియకో చేసేసిందిలే, దట్స్ ఓకే అని చెప్పాను సార్. తర్వాత పాపం ప్రేరణ వెళ్ళి దోశ వేసుకుని వెళ్ళి కూడా తినిపిస్తుంది, జైల్లో వేసినట్టు బెగ్గరికి వేసినట్టు నాకైతే అనిపించలేదు సార్ అని నిఖిల్ అంటాడు అనమాట. తర్వాత నాకు సార్ మణి నువ్వు ఈ హౌస్ లో ఆడుతున్న ఆట గెలవడం కోసం ఆడుతున్నావు, అంతేగాని ఇద్దరు మనుషుల మధ్య గొడవ ఉంటే వాళ్ళు సాల్వ్ చేసుకుంటారు, మధ్యలో నువ్వు వెళ్తే నువ్వు నలిగిపోతావు అని చెప్తారనమాట. పాపం ఈ రోజు నిజంగానే నలిగిపోయాడు మణి. నేను మధ్యలో ఉండాల్సి వచ్చింది కాబట్టి వెళ్ళాను సార్, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడిని సార్. ఇంకా అని చెప్పొచ్చుగా, ఇంకా సాగదీస్తున్నాడు, ఇదే చెప్తున్నా నేను. నాకు సార్ నువ్వు ఆడుతున్నది నీ బిడ్డని గెలుచుకోవడం కోసం, అది గుర్తు పెట్టుకో, నీ ఆట నువ్వు వాడు ఏంటి,
నువ్వు అక్కడ జడ్జి కాదు వాళ్ళకి. ఒక పక్క నువ్వే చెప్తున్నావు నేను ఫేస్ చూడలేదని. అంటే విష్ణుప్రియ అడుగుతున్నప్పుడు నేనైతే ఫేస్ చూడలేదు కానీ రా అని చెప్తాడు అనమాట. ఎలా వేసింది చెప్పు నువ్వు అని అంటే నేనైతే ఫేస్ చూడలేదు కానీ ఇలా వేసింది అని చెప్తాడు. ఒకవైపు నువ్వే చెప్తున్నా ఫేస్ చూడలేదని, అలాంటప్పుడు ప్రేరణ తప్పు చేసిందని ఎలా చెప్తావు అని అడుగుతాడు. సార్ ఇంటెన్షన్ తో వెళ్ళాను సార్ నేను అని అంటే తను ముందు అలా చెప్పింది కదా ప్రీక్వెల్ గా దాని గురించి. ప్రేరణ నీకు ఎలా తెలిసిన ఇంటెన్షన్ గురించి? సార్ నేను ఎందుకు కాపాడు అన్నానంటే సార్ గిన్నిచ్చి మేము రేషన్ టాస్క్ ఆడినప్పుడు వాళ్ళు 2 విన్ అయ్యారు, మేము 1 లూజ్ అయ్యాం. అప్పుడు ఒకవేళ బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తే మాకు రేషన్ ఉండదు. ఆల్రెడీ కాంతార టీం వాళ్ళు చూసాం కదా లాస్ట్ వీక్ అంతా ఓన్లీ రాగి జాబితాగా ఉన్నారు. సో అట్లీస్ట్ ఈ రోజైనా ఈ పిండితో మనందరం దోశలు వేసేసుకుని వెళ్ళిపోదాము, మిగతా పిండితో వాళ్ళు ఏమైనా చేసుకో అనేది సార్ నా ఇంటెన్షన్. వీడేమో ప్రతిసారి ఇంటెన్షన్ అనేసి అంటున్నాడు. నేను ఆ ఇంటెన్షన్ తో కాపాడు అనేసి అన్నాను, అంతకుమించి వాళ్ళకి పెట్టకూడదు అని కాదు సార్ అని చెప్తుంది అనమాట. నాకు సార్ మరి నువ్వు ప్రేరణ క్లాన్ ఒకటే కదా మణి, నువ్వు ప్రేరణ సేమ్ క్లానే కదా, నువ్వు నీ టీంకి ఆడాలా ఆ టీంకి ఆడాలా అనేసి అడుగుతారనమాట. అంటే నేను మా టీంకే ఆడతాను సార్ అంటే, నీకు కన్ఫ్యూజన్ ఉంటే నువ్వు వెళ్ళి చీఫ్ దగ్గర అడగాలి, అంతేగాని నీ ఆటలో మాత్రం ప్యూర్ ఇంటెన్షన్ ఉంది. నీ ఆట ఏంటి, నీ ఇంటెన్షన్ ఏంటి, కాసేపు తర్వాత మాట్లాడుకుందాం అంటే లాస్ట్ లో మాట్లాడతారన్నమాట వీడియో ప్లే చేసి. తర్వాత మణి సారీ సార్ అంటారు. ప్రేరణ అమ్మా నామినేషన్స్ టైంలో 5 eggs ఉంటే 2 eggs తినేసావు, నామినేట్ చేసావు కదా, అప్పటి నుంచి విష్ణుకి చిన్న బాధ మిగిలిపోయిందమ్మా, నువ్వేం చేసినా తనకి ఎగనిస్ట్ అనేసి అనుకుంటుంది. దానివల్ల మా కళ్ళలో పడిపోయింది మీరిద్దరే, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి. మీ ఆటని ఇష్టపడే వాళ్ళు మీ మాటల వల్ల తలదించుకోవాల్సి వస్తుంది, మీ ప్రవర్తన వల్ల మీ మాటల వల్ల అని చెప్తారనమాట. అదేదో విష్ణుప్రియ కూడా చెప్పుంటే బాగుండేది, తను కూడా మాట్లాడినప్పుడు చెప్తారులేండి. విష్ణు పుణ్యస్త్రీ టైంలో చెప్పానమ్మా, కానీ నువ్వు పతివ్రత దాకా వచ్చావు, మనం మాట్లాడే మాటల మీద కొంచెం కంట్రోల్ ఉండాలి, ఒకసారి చూసుకో. మీ ఇద్దరు కూడా వాళ్ళతో ఫినిష్ అయిపోవాలి, ఇంకా దాన్ని కుళాయిల దగ్గర పంపుల దగ్గర కొట్లాడుకోకండి అని చెప్తారు. తర్వాత ప్రేరణ స్టోర్ రూమ్ లోకి వెళ్ళని చెప్పి ప్రేరణ ఎగ్స్ తీసుకొచ్చి విష్ణుకి ఇస్తుంది. విష్ణుని మొత్తం తినమంటే తినలేను సార్, ఒకటే తింటానంటది. సరే ప్రేరణకి పెట్టు అంటే సార్ నేను కూడా తినలేను సార్ అంటే మళ్ళీ ఆయన క్వశ్చన్ అడుగుతారండి. ఏంటనంటే వద్దులేదు సార్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేను కానీ తినేస్తానని చెప్పి తినేస్తుంది అనమాట. తర్వాత నాకు సరే మీ ఇద్దరే తినండి మనీకి మాత్రం పెట్టకండి అంటారు. నాకు సార్ నిఖిల్ పృథ్వీ గేమ్ ఎలా ఆడాడు ఈ వీక్ అంటే చాలా బాగా ఆడాడు సార్, మరి ఎందుకు నువ్వు అతనికి రెడ్ ఎగ్ ఇవ్వలేదు అంటే గేమ్ లో అగ్రెసివ్ కంట్రోల్ చేయలేకపోయారు అందుకే ఇవ్వలేదు సార్ అంటే. ఎప్పుడెప్పుడు కంట్రోల్ చేయలేదు చెప్పమ్మా అంటే మేము ఆపినప్పుడు కూడా కంట్రోల్ చేయలేదు, మా మీద కూడా అగ్రెసివ్ అయిపోతున్నాడు అంటే. ఆ రోజు ఇలా ఆపుతారు కదా, అప్పుడు సీత మీద కూడా అగ్రెసివ్ అయిపోయి నేను పిచ్చిగా మాట్లాడుతున్నానా, నేను మెంటల్ గా మాట్లాడుతున్నానా, సోనియా ట్రై చేసినా కంట్రోల్ అవ్వడు. నాకు సరే మనీ పృథ్వీ అగ్రెసివ్ అయ్యాడా? వెరీ మచ్ సార్ అంటాడు. మరి నిఖిల్ విన్నావా, నువ్వేంటో కొంచెమే అంటున్నావు, మనీ ఏమో వెరీ మచ్ అంటున్నాడు. మనీ ఎక్స్పీరియన్స్ చేశాడు కాబట్టి అట్లా చెప్తున్నాడు అంటే మనీని అంత ప్రెషర్ పెట్టి నొక్కేశాడు కాబట్టి. కానీ నిఖిల్ కూడా అలగాడిసింది, ఎందుకన్నా అంతలా తోసేస్తావు నువ్వు మణికంఠాని అని. గిరగిరగిరి తిరిగి పడిపోయాడు కదా, అది కూడా అడగాల్సింది, ఆ పాయింట్ అడగలేదు అసలు. తర్వాత నాకు సరే పృథ్వీ నువ్వు ఏ క్లాన్ లో ఉంటే ఆ క్లాన్ కి స్ట్రెంగ్త్ కరెక్టే ఒప్పుకుంటున్నా, కానీ నీకు మాత్రం ఆ నీ అగ్రెషన్ వీక్నెస్ అయిపోతుంది. లాస్ట్ వీక్ చెప్పాను కొన్ని వర్డ్స్ యూజ్ చేయొద్దని, మళ్ళీ యూజ్ చేస్తావు, అదే ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తారు కదా, ఇంకొకసారి నువ్వు యూజ్ చేస్తే నేను నీకు డెఫినెట్ గా రెడ్ కార్డ్ ఇవ్వాల్సి ఉంటది. నీ మాటలను కంట్రోల్లో పెట్టుకో. గేమ్ బాగా ఆడుతున్నావు కానీ నీ ఆటని మించి నీ అగ్రెషన్ ఉంటుంది అని చెప్తారు. పెద్ద ఏం అనరు, ఎందుకంటే ఒకవేళ ఆయన గేమ్ ఆడకపోతే ఇంకా టీం ఎవరు సరిగా ఆడలేరు, ఎందుకంటే ఆయనే ముందు నుంచి నడిపించేది అనమాట. కొంచెం అగ్రెసివ్ అయినా కానీ ఆయన అంత బాడీ వేసుకుని గేమ్ బాగా ఆడేది, అలాగే విన్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద పర్సన్ ఆయన ఆ క్లాన్ వాళ్ళకి. సో ఇంకెక్కువ తిడితే ఆయన సప్పబడిపోయి గేమ్ ఆడేమో అని చెప్పి ఇంకెక్కువేం అనలేదన్నమాట. సార్ మేము ఆల్రెడీ లీడ్ లో ఉన్నాను సార్, కానీ నేను ఎందుకు అలా ఉన్నాను బిహేవ్ చేశానంటే వాళ్ళు మా టీం దగ్గరికి రాకూడదు, వాళ్ళు భయపెట్టాలని అలా చేశాను సార్, అంతేగాని ఎవరిని కొట్టాలని కాదు అని చెప్తాడు అనమాట. భయపెట్టడం వేరు, ఆటకు మించిన అగ్రెషన్ వేరు. వర్డ్స్ జాగ్రత్తగా చూసుకో, లేదంటే నేను టాలరేట్ చేయలేను, జాగ్రత్తగా ఆడు అనేసి అంటారు. ఓకే సార్ సారీ సార్ అంటే. తర్వాత నాకు సార్ హాయ్ మనీ ఆట ఎలా ఉంది, హౌస్ ఎలా ఉంది కన్ఫెషన్ రూమ్ లోకి వచ్చాక. సార్ మల్టిపుల్ గా ఆలోచిస్తున్నాను సార్, నేను కరెక్ట్ గా ఆలోచిస్తే నా ఆట కరెక్ట్ గానే వెళ్తుంది, కానీ దోశ విషయంలో కూడా నా ఇంటెన్షన్ అది కాదు సార్, పెద్దది చేయాలని కాదు సార్ అంటే నేను వేరే విధంగా డీల్ చేసి ఉండాల్సిందేమో అనేసి దాని గురించి పిలిచారు అనుకుంటున్నారు కానీ దాని గురించి కాదు. మనీ మిస్టేక్స్ చేస్తున్నావు, సెల్ఫ్ రియలైజేషన్ కూడా అవ్వట్లేదు అని చెప్పి ఒక వీడియో చూపిస్తారు అనమాట. ఆ వీడియోలో మన
యష్మి నామినేట్ చేసిన వెంటనే నామినేషన్స్ డే రోజు వెళ్ళి హగ్ చేసుకుంటాడు. 1 కాదు 2 కాదు 3 సార్లు హగ్ చేసుకుంటాడు. హగ్ చేసి నా ఇంటెన్షన్ ఇది, గేమ్ ఈజ్ గేమ్, ఫ్రెండ్షిప్ ఈజ్ ఫ్రెండ్షిప్, నామినేషన్ అయినంత మాత్రాన కాదు అని చెప్పి 3 సార్లు హగ్ చేసుకుంటాడు. ఆ తర్వాత హగ్ చేసుకున్న తర్వాత యష్మి బిగ్ బాస్ తో మాట్లాడుతుంది, ప్లీజ్ బిగ్ బాస్ స్టాప్ హిమ్ బిగ్ బాస్, ఐ కాంట్ టేక్. ఆ తర్వాత పృథ్వీ కూడా చెప్తుంది, నేను అలా తన నా దగ్గరికి వచ్చి హగ్ ఇస్తుంటే నాకు తీసుకోవడానికి నచ్చట్లేదు, నాకు అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతుంది అని ఆ వీడియోలో పృథ్వీకి చెప్పడం ఉంటుంది, బిగ్ బాస్ కి చెప్పడం కూడా ఉంటుంది అనమాట. ఆ వీడియో ప్లే చేస్తే ఇంకా మణికంఠ అబ్బా నా పని అయిపోయిందిరా బాబాయ్ అని ఎక్స్ప్రెషన్ పెడతాడు. నాకు సరే మణి, నీ ఇంటెన్షన్ నీ మైండ్ లో ఉంటుంది, కానీ ఆడపిల్ల ఇబ్బంది పడితే హౌస్ నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకా నేను చాలా చూపించట్లేదు, యష్మి నువ్వు ఇచ్చిన హగ్ గురించి, తన డిస్కంఫర్ట్ గురించి చాలా మందితో చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో, నీ ఏమేంటి అనేది గుర్తుపెట్టుకో. ఇంటెన్షన్ ని పదే సార్లు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన పరిస్థితి మాత్రం తెచ్చుకోకు. యష్మి విషయంలోనే కాదు, చాలా చాలా రిపీట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ దిస్ టు బి రిపీటెడ్. యష్మిని ఒక్కదాన్ని కదా విష్ణుప్రియని హగ్ చేసుకుంటాడు. ఒకసారి సోనియాని అయితే లోపలికి పిలిచి ఏంటి అంటే, అరే నాకు హగ్ కావాలరా అంటాడు. సో నైన్కి హగ్ చేస్తాడు. హగ్ కావాలంటే అబ్బాయి ఏంద్రా నీ గొడవ అని చెప్పి హగ్ ఇస్తే గట్టిగా హగ్ చేసుకుని వెళ్ళిపోతాడు. అది చూస్తాకి చాలా చిరాగ్గా కంపరంగా ఉంటుంది. మనీ రిపీట్ చేయను సార్, ఇంకా ఇంటెన్షన్ కూడా పదే ఎక్స్ప్లెయిన్ చేయడం, అలాగే నా బౌండరీస్ అనేవి నేను నేర్చుకుంటాను, నేను డీసెంట్ గా డెఫినెట్ గా చేస్తాను సార్. కొత్తగా ఫ్రెండ్స్ అయ్యేసరికి నా ఎమోషన్స్ ని ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాయి, కంట్రోల్ చేయలేకపోతున్నానంటే నీ బౌండరీస్ కాదు వేరే వాళ్ళ బౌండరీస్ కి రెస్పెక్ట్ ఇవ్వు అంటున్నాను అంటారు నాకు సార్. అవును సార్, తనకి స్పేస్ ఇచ్చి ఉండాల్సింది, నామినేషన్స్ అయిన వెంటనే స్పేస్ ఇవ్వకుండా వెళ్ళి అలా సారీ చెప్పడానికి ట్రై చేయడం, కన్విన్స్ చేయడానికి ట్రై చేయడం కదా కరెక్ట్ కాదు సార్. యాక్చువల్గా నేనే స్పేస్ అడుగుతాను, బట్ అలా స్పేస్ ఇవ్వకుండా తన దగ్గరికి వెళ్ళి అలా చేయడం కరెక్ట్ కాదు సార్ అంటే, సారీ ఎలా చెప్పడానికి ట్రై చేస్తావు, అలాగా హగ్స్ ఇచ్చా అనేసి అంటే, ఫ్రెండ్లీగానే సార్ అనేసి అంటాడు. ఫ్రెండ్లీగానే ట్రై చేశాను సార్ అంటే, డోంట్ రిపీట్ దిస్ అని అంటారు నాకు సార్. తర్వాత నాకు సార్, సోనియా రెడ్డికి చేతికి రాగానే కాదమ్మా గెలవాలమ్మా, అంతేగాని గెలవకుండా నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు నా మీద అయితే గెలుస్తావని నాకు ఇచ్చావు కదా అని అలాంటి సెల్ఫ్ డౌట్స్ వద్దమ్మా, బాగా ఆడుతున్నావు అలాగే ఆడు అని సోనియాకి చెప్తారనమాట. సోనియా కుండను కూడా పగలు కొడతారు. ఇప్పుడు ఈ కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడినప్పుడు వీళ్ళందరూ కుండలో పగలు కొడతారు. ప్రేరణ, విష్ణుప్రియ, మణికంఠ, అభయ్ అసలు కుండే పెట్టలేదు అనుకోండి, అందరూ పగలు కొట్టారనమాట. తర్వాత ఆదిత్య గారితో మాట్లాడతారు. సోనియా గేమ్ ఆడకుండా నువ్వు ఎందుకమ్మా వెళ్తున్నావు నిఖిల్ దగ్గరికి, నేను సెలెక్ట్ చేసుకుంటే విన్ అవుతా, అట్లా మాటలు కాదమ్మా, ఆడి చూపించండి, గెలిచి చూపించండి అని అంటారు. తర్వాత ఆదిత్య ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి, మీరు పెద్ద మనిషిగా కూర్చొని సలహాలు ఇవ్వడమే కాదు, ఆట తక్కువ అవుతుంది, మాటలు ఆట రెండు కలిపి బ్యాలెన్స్ చేయండి అని చెప్తారు. తర్వాత నిఖిల్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్, వరుసగా చీఫ్ అవుతున్నావు, మరి నీ ట్రాక్ రికార్డ్ బద్దలు కొట్టడానికి ఎవరు వస్తారో చూద్దాం అనేసి అంటారు. ఈయనేమో సార్ ప్రెషర్ ఎక్కువైపోతుంది సార్ అని అంటారు నిఖిల్. ఇదే ఈ రోజు ఎపిసోడ్ లో జరిగిన కంటెంట్ అంతా. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే పాపం అభయం చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. రెడ్ కార్డ్ ఇవ్వడం కరెక్ట్ అనిపించిందా లేదా రాంగ్ అనిపించిందా, సెకండ్ ఛాన్స్ కి అతను డిజర్వ్ అనేసి అనిపించిందో ఏమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.